జ్యోతిష్ శాస్త్ర పాఠములకు మీ అందరికీ స్వాగతం. జ్యోతిష్ శాస్త్రంలో భాగంగా గత వారం కళత్ర స్థానానికి సంబంధించి ఉదాహరణలు చూస్తాం. ఒక 2 ఉదాహరణలు ఏ విధంగా పరిశీలించాలి, ఎలాంటి ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాన్ని వెతకాలనే దాన్ని చూసాం. ఇవాల్టి పాఠంలో కుటుంబ స్థానాన్ని గురించి చర్చించుకుందాం. ఇది కళత్ర స్థానంతో పాటు చాలా ముఖ్యమైనటువంటి భావం. హిందూ వివాహ వ్యవస్థలో పెళ్ళి అంటే కేవలం ఒక స్త్రీ పురుషులు కలవడమే కాదు, 2 కుటుంబాలు కూడా కలవడం అనేది వస్తుంది. కుటుంబాలు ఎందుకు ముఖ్యం అంటే ఇద్దరి మధ్య అవగాహన రాహిత్యంతో ఏవైనా గొడవలు వచ్చాయనుకోండి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ముందుకు వచ్చేవారు కుటుంబంలోని వారే. అటు స్త్రీ తరపున వారు కావచ్చు, పురుషుడి తరపున వారు కావచ్చు. వీళ్ళది చాలా పెద్ద బాధ్యత. ఇక కుటుంబ విషయానికి వస్తే, కుటుంబ స్థానం విషయానికి వస్తే, సమాజము అనేది కూడా కుటుంబ స్థానం కిందకే వస్తుంది. బంధువులు, సమాజము. ఎందుకంటే కేవలం స్త్రీ పురుషులిద్దరే వైవాహిక జీవనంలో అడుగుపెట్టి స్వతంత్రంగా బ్రతకడానికి కుదరదు. సహకారం కావచ్చు, కుటుంబ సహకారమైనా కావాలి, మిత్రుల యొక్క సహకారమైనా కావాలి, లేదా సమాజం యొక్క సహకారమైనా కావాలి. ఏ సహకారం లేకుండా ఇద్దరే ఉండడం అనేది సాధ్యపడదు. 4 గోడల మధ్య సాధ్యపడుతుందేమో కానీ, మరి ఉదయం అయితే మళ్ళీ రోజువారీ క్రియలన్నీ కూడా చేసుకోవాలి కదా. ఉద్యోగంకి వెళ్ళడం, సమాజం నుంచి సహకారం, ఇవన్నీ కావాల్సి వస్తుంది. ముఖ్యంగా కుటుంబ స్థానం యొక్క అవసరం ఎప్పుడు వస్తుందంటే, ఏదైనా మనస్పర్ధలు వచ్చాయనుకోండి, అటు స్త్రీకి కానీ పురుషుడికి కానీ వివాహం తర్వాత ఏవైనా మనస్పర్ధలు వస్తే తోడుగా నిలబడేవారు కావాలి. సమస్యలు రానంత వరకు ఇది పెద్ద ఆవశ్యకత ఉండకపోవచ్చు, కానీ సమస్య వస్తే, అలాగని సమస్య రాకుండా ఎవరైనా గ్యారంటీ ఇవ్వగలరా? వివాహానంతరం మేము చాలా 100% సుఖంగా ఉన్నాం, ఒక్కరోజు కూడా మేము గొడవలు పడలేదు, దెబ్బలాడుకోలేదు, మాకెవరి అవసరం లేదు అని చెప్పేవాళ్ళు ఎవరు లేదు. కాబట్టి కుటుంబం అనేది చాలా ముఖ్యం. కుటుంబ స్థానాన్ని అనలైజ్ చేసేటప్పుడు కుటుంబ స్థాన బలం, కారకుడి యొక్క బలం, అధిపతి యొక్క బలం, సేమ్ మూలభూతమైనటువంటి సూత్రం ఒకటే. స్థానబలం ఏం సూచిస్తుంది? కుటుంబం యొక్క వాతావరణాన్ని సూచిస్తుంది. ఆ ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది అని సూచిస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో 2వ ఇల్లు అతని యొక్క ఫ్యామిలీ ఎన్వైర్న్మెంట్, అతని యొక్క కుటుంబ సభ్యులతో పాటు కానివ్వండి, లేదా మిత్రులతో కలిసి ఉన్నప్పుడు కానివ్వండి, లేదా సమాజంతో ఉన్నప్పుడు కానివ్వండి, వాళ్ళ మధ్య రిలేషన్షిప్ అనేది ఏ విధంగా మెయింటైన్ చేస్తాడు అనేది కుటుంబ వాతావరణం సూచిస్తుంది. కారకుడి బలం అతని యొక్క డిసిప్లైన్, అన్యోన్యత, కుటుంబ సభ్యుల యొక్క ధర్మం, డిసిప్లైన్, దీన్ని సూచిస్తుంది. ఆధిపత్య బలం పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యాన్ని సూచిస్తుంది. ఎందుకంటే మనం ఈ జన్మలో ఒక దేశాన్నో, ఒక నగరాన్నో, మనం ఉండేటటువంటి స్థలాన్నో, అందులో ఉన్నటువంటి ఒక కుటుంబంలో పుట్టాలి, అలా ఎన్నుకోవడం ఎలా సాధ్యపడుతుందంటే ఆధిపత్య బలం వల్ల సాధ్యమవుతుంది. ఒక పిల్లవాడు ధనవంతుడి ఇంట్లో పుడతాడు, ఒక పిల్లవాడు ఎలాంటి అనుకూలమో లేనటువంటి దరిద్రమైనటువంటి జీవితంలో పుడతాడు. వాళ్ళకి కుటుంబంలో ఎలాంటి అనుకూలత ఉండదు. కొంతమందికి అయితే చాలా అనుకూలతలు ఉంటాయి. పిల్లవాడు పుట్టగానే అందరూ వచ్చి అతనికి సహకరిస్తారు, కొంతమందికి చూడడానికి కూడా రారు. ఇవన్నీ కూడా ఆ జాతకస్తుడు చేసుకున్నటువంటి పూర్వపుణ్యము. గత జన్మలో మనం ఫ్యామిలీతో ఏ విధంగా ఉంటాము, భార్య అనేది ఫ్యామిలీలో ఏ విధంగా చూస్తాం, బంధువులను ఏ విధంగా చూస్తాం, సమాజాన్ని ఏ విధంగా చూస్తాం, అక్కడ మన క్రియలు ఏ విధంగా ఉంటాయో దానికి సంబంధించిన ఫలితమే ఈ జన్మలో మనకు ద్వితీయ స్థానంగా వస్తుంది. గత జన్మలో పుణ్యం బాగా చేసుకున్నాం అనుకోండి, ఈ జన్మలో అన్ని అనుకూలమైనటువంటి వాతావరణం కలిగినటువంటి కుటుంబంలోనే పుడతాం.
గత జన్మని మనం దుర్వినియోగం చేసామనుకోండి, కుటుంబాల్లో అందరికీ భారంగా బ్రతికి అందరికీ ఇబ్బంది పెడుతూ బ్రతికామనుకోండి, ఈ జన్మలో లేకపోతే ఉత్తర జన్మలలో ఎలాంటి ఇంట్లో పుడతాడంటే అతనికి ఎవరి దగ్గర నుంచి సహకారం ఉండదు. తల్లిదండ్రుల నుంచి సహకారం ఉండదు, సమాజం నుంచి సహకారం ఉండదు. అతను ఏ వాతావరణం వెళ్తాడో అక్కడ ఎవరి సహకారం ఉండదు. సో ఒక కుటుంబము, ఒక ఫ్యామిలీ అనే దానికి కుటుంబ స్థానం చాలా ముఖ్యము. ఇది సామాన్యంగా అయితే అవసరం లేదు, కానీ సమస్య వస్తే సస్టైన్ అవుతుందా ఒక ఫ్యామిలీ అని చెప్పడానికి ఈ ద్వితీయ స్థానం అనేది మనం ఖచ్చితంగా చూడాల్సి వస్తుంది. ఇక్కడ ఇంకొక కూడా మనకు అవసరం, గృహశాంతి. ఇంట్లో శాంతి కావాలి కదండి. ఏంటండి ఇంటికి వెళ్ళడం మనశ్శాంతి లేదు అంటుంటారు చాలామంది. సో ఇంట్లో శాంతి ఉండాలన్నా కూడా ఇంటి పైన ఒక అటాచ్మెంట్, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్దామా, ఒక బాండింగ్ అనేది కొంతమందికి ఉంటుంది. కొంతమందికి ఏం ఇంటికి వెళ్తానులే రోజు అదే గొడవ అనుకుని ఉంటారు. సో గృహశాంతి అనేది చతుర్థ స్థానం సూచిస్తుంది. కాబట్టి ఆ కుటుంబ స్థానంతో పాటు దీన్ని కూడా మనం చూస్తాం. ఈ యొక్క కుటుంబ స్థానం పరిశీలనకు రెండవ ఇల్లు చాలు కావాలంటే, కానీ ఇంట్లో కొద్దిగా శాంతి ఉండాలి కదా. కాబట్టి నాలుగో ఇంటిని కూడా చూస్తాం. నాలుగో ఇల్లు రెండవ ఇల్లు ఏం సూచిస్తుందంటే కుటుంబ వ్యవస్థ, ఒక వంశము, ధనము, మాటలు, రిసోర్సెస్, ఇవన్నీ కూడా కుటుంబ స్థానం సూచిస్తున్నాయి. అది చతుర్థ స్థానం ఏం సూచిస్తుందంటే ఇంట్లో శాంతి, ఎమోషనల్ సేఫ్టీ, డొమెస్టిక్ హార్మనీ, ఇవన్నీ కూడా చతుర్థ స్థానం సూచిస్తుంది. సో ఒకవేళ ఒక సందర్భంలో ద్వితీయ స్థానం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నాలుగవ ఇల్లు అంత స్ట్రాంగ్గా ఉండదు, డిస్టర్బ్డ్గా ఉంటుంది. ఇంట్లో అందరూ ఉంటారు, అన్ని సహకారాలు ఉంటాయి, కానీ ఇంట్లో శాంతి అనేది ఉండదు. రెండవది క్రైటీరియాలో చతుర్థ స్థానం చాలా బలంగా ఉంటుంది, రెండవ ఇల్లు బలంగా ఉండదు. ఇల్లు అయితే రిసోర్సెస్ అవన్నీ బాగానే ఉంటాయి, కానీ ఒకరికొకరికి అన్యోన్యత అనుబంధాలు ఉండవు. కాబట్టి నాలుగవ ఇల్లు కూడా చూడడం అనేది వాళ్ళ ముఖ్యం. రెండవ ఇల్లు ఫ్యామిలీ సిస్టమ్ను సూచిస్తే, నాలుగవ ఇల్లు వచ్చి హోమ్ పీస్ని సూచిస్తుంది. కాబట్టి దీన్ని కూడా చూడాలి. సో ఇక్కడ చతుర్థ స్థానానికి గృహశాంతి అనే విషయానికి వస్తే ఇంట్లో ఎలా ఉండాలి, ఎమోషనల్ బాగుండాలి. ఏదైనా సరే ఇల్లు అని కానివ్వండి, ఇంట్లో ఉన్నటువంటి సభ్యులతో కానీ ఒక ఎమోషనల్ బంధం అనేది ఉండాలి. అది ఉంటేనే సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండడానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఆ యొక్క అన్యోన్యత అలా ఉంటుంది, బంధం అనేది ఒక గ్లూ లాగా ఉంటుంది, ఫ్యామిలీ గ్లూ లాగా. సో గురువు ధర్మము, సంస్కారము, ఎల్డర్లీ బ్రెస్టింగ్స్, ఫ్యామిలీ వాల్యూస్ సూచిస్తే, చంద్రుడు ఏం సూచిస్తాడంటే పోషణ, కేర్, అటాచ్మెంట్, మదర్లీ వామ్త్, ఇవన్నీ కూడా చంద్రుడు సూచిస్తాడు. కాబట్టి గృహశాంతి అనేటప్పటికీ చంద్రుని తీసుకుంటాం. లేదు కొంతమంది నాకు ఇల్లు కట్టే యోగం ఉందా, నాకు ఒక ఏదో ఒకటి కన్స్ట్రక్షన్ చేయాలనుకుంటున్నాను, స్థలం కొనాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు మనం చంద్రుని కుజుని తీసుకుంటాం. ఇక్కడ గృహశాంతి అనే విషయానికి వస్తే చంద్రుని తీసుకుంటాం. ఇక్కడ గురువు ఏం సూచిస్తాడు, ఫ్యామిలీ ధర్మాన్ని సూచిస్తే చంద్రుడు ఫ్యామిలీ బాండింగ్ని సూచిస్తాడు. కాబట్టి ఇది చాలా ముఖ్యం. తర్వాత రెండవ ఇల్లు 7వ ఇంటికి ఒక ఫౌండేషన్ లాంటిదండి. 7th హౌస్ మ్యారేజ్ స్టెబిలిటీ లింక్ అనేది రెండవ ఇంటి కిందకి వస్తుంది. సో రెండవ ఇల్లు ఫ్యామిలీ సపోర్టు, మ్యారేజ్లో ఏమైనా ఇబ్బందులు కలిగితే సపోర్ట్గా నిలబడితే రెండవ ఇల్లు. మనం ఇంతవరకు వధూవరుల అన్యోన్యత వాటి గురించి మాట్లాడుకున్నాం. రేపు ఏమైనా కష్టం వస్తే ఎవరు నిలబడతారు వాళ్ళ వైపు? ఫ్యామిలీ అంతా ధర్మం వైపు నిలబడుతుందా, లేదా ఎవరికి వాళ్ళు విడిపోతారా, ఒకవేళ వాళ్ళ స్టాండ్ వాళ్ళు తీసుకుంటారా, వాళ్ళ కర్మ వాళ్ళ జావని వదిలేస్తారా, ఇవన్నీ కూడా మనం చూడాల్సి వస్తుంది. సో ద్వితీయ స్థానం బాగున్నట్టయితే 7వ ఇంటికి సపోర్ట్ దొరుకుతుంది. ద్వితీయ స్థానం పాప సంబంధం ఏర్పడింది అనుకోండి, ఎలాంటి సంబంధం సపోర్ట్నెస్ ఉండదు. నువ్వే ఎరుకోరు చేసుకున్నావు, నీ కర్మ నువ్వు అనుభవించు అంటారు. ఆ విధంగా ఉంటుంది. ఇలాగా పూర్వపుణ్యం అనేది ఆధిపత్య బలాన్ని సూచిస్తుంది. సో ఇక్కడ మనం ఈ యొక్క కుటుంబ స్థానంతో పాటు ఇంకా మనం లోతుగా వెళ్ళాలనుకోండి. సో ఇంకా నేను వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు ఇంకా కావాలండి డేటా,
ఎందుకంటే మనం గతంలో అయితే ఫ్యామిలీలో ఎంక్వైరీ సిస్టమ్ అనేది ఉండేది. ఏదైనా ఒక ఊరికి వెళ్ళి ఆ ఫ్యామిలీ ఎలాగా అంటే చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఆ అబ్బాయి ఆ ఊళ్ళోనే తిరుగుతుండేవాడు, చెప్పేవాడు. ఇప్పుడు ఎక్కడుంది? ఏదైనా అబ్బాయిని చూపించామనుకోండి, ఆ అబ్బాయి ఎక్కడ ఉంటాడు? వాళ్ళ ఊళ్ళో ఉంటాడు, విదేశాల్లో ఉంటాడు. అయ్యో మాకు సరిగ్గా తెలియదండి, మంచి అబ్బాయి అండి, అప్పుడప్పుడు విదేశాల నుంచి వస్తుంటాడు, అమ్మా నాన్నతో పోతూ ఉంటాడు, అంతవరకే తెలుసు. కానీ అదే ఊళ్ళో తిరుగుతూ ఉంటూ తెలుస్తుంది. సో ఇప్పుడు ఎంక్వైరీ సిస్టమ్ అనేది సరిగ్గా లేదు ఇప్పుడు. సో ఎవరికి వారికి సంబంధమే లేదు, సమాజంతో ఎవరికి కూడా అటాచ్మెంట్స్ లేవు, కాబట్టి ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉండదు. ఇలాంటప్పుడు ఏం చెయ్యాలి? వాళ్ళ ఫ్యామిలీలో ఎలా ఉంటాడు అని తెలుసుకోవాలంటే డీప్గా మీరు ఈ యొక్క కుటుంబ స్థానంతో పాటు హోర చక్రం అని ఉంటుంది, D2 చార్ట్ అంటాం. తర్వాత ద్వాదశాంశ చక్రం D12. సో ఫ్యామిలీ వంశము గురించి తెలుసుకోవాలంటే D12 చార్ట్ చూస్తాం. సో ప్రస్తుతానికి మనకు అప్రస్తుతం ఇవి, ఎందుకంటే అంత డీప్గా మనం ఏం వెళ్ళట్లేదు. ఇన్ కేస్ చూడాలంటే ఎలా చూడాలనేది కూడా ఒక హింట్ ఇస్తాను. సో D2 అనేది ఫ్యామిలీ యొక్క వెల్త్, స్టెబిలిటీ, సస్టెనెన్స్ సూచిస్తుంది. ఎందుకంటే ఇల్లు వెనకటికైతే ఇల్లు చూసి పెళ్లి చేయమనేవాడు. ఇల్లు ఎలా ఉంది అంటే, ఇల్లు అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎలా ఉండేది అని అర్థం. అది చివరికి వచ్చేటప్పటికి ఇల్లు అంటే ఒక ప్రాపర్టీ లాగా అయిపోయింది. సో ప్రాపర్టీ ఉంటే పెళ్లి చేయాలని వచ్చేసింది. సో వెనకటికి ఫ్యామిలీ వాల్యూస్ ఉండేది. ఒక ఇల్లు గృహ శాంతి అనేది, ఇప్పుడు శాంతి పోయింది, గృహం ఉంటే చాలు. ఏమైనా ఇల్లు ఉందా, వెనక ముందు ఏమైనా వెనకేసాడా, ఇలాంటివి అడుగుతారు. సో D12 చార్ట్ ఏం చేస్తుంది? వాళ్ళ లీనేజ్, యాన్సెస్టర్స్, ఫ్యామిలీ అంతా కూడా ఒక కర్మ చేసుకుంటుంది కదండి. వెనకటికి మనం అంటుంటాం, ఒక్కొక్క కుటుంబం అనేది ఇది కర్మ సిద్ధాంతం లోతుకెళ్తే వస్తుంది. ఒక్కొక్క మనిషి ఎక్కడ ఏ ఇంట్లో పుట్టాలనేది అతని కర్మ చేసుకున్నటువంటి కర్మతో మ్యాచ్ అయ్యే కుటుంబాల్లోనే పుడతాడు, వేరే చోట పుట్టడానికి లేదు. మనం మంచి పుణ్యం చేసుకున్నాం అనుకోండి, అలాంటి పుణ్యం చేసుకున్నటువంటి ఫ్యామిలీ ఏదైతే భూమిపైన ఉంటుందో భగవంతుడు అక్కడే మనల్ని పుట్టిస్తాడు. అలా మనకు పుణ్యం లేదనుకోండి, మనలాంటి సమిష్టి కర్మ అంటాం దీన్ని, దానికి అనుకూలమైనటువంటి కర్మ ఎవరైతే చేసుంటారో వాళ్ళ ఇంట్లోనే పుడతాం. సో ఇప్పుడు ఫ్యామిలీ కర్మ, పేరెంట్స్ ప్యాటర్న్, యాన్సెస్టర్స్, వంశం అని అంటాం కదా, వాటన్నిటినీ కూడా D12 చార్ట్లో చూస్తాం. ఇది ప్రత్యేకంగా ఫ్యామిలీ యొక్క ధర్మం గురించి తెలుసుకోవాలంటే మనం ఇది చేస్తాం. కానీ అంత మనం చూడడానికి ఆవశ్యకత ఉండదు, చూడాలంటే కూడా అవకాశం జ్యోతిష్యంలో అయితే ఉంది. ఇక మన కుటుంబ స్థానం విషయానికి వద్దాం. సో దీన్ని ఎలా చూస్తాం? స్థానబలం, కారక బలం, ఆధిపత్య బలం. స్థానబలం అంటే ఏంటి? స్థానంలో శుభగ్రహాలు ఉన్నాయా, పాపగ్రహాలు ఉన్నాయా? స్థానాన్ని శుభగ్రహాలు చూస్తున్నాయా, పాపగ్రహాలు చూస్తున్నాయా? ఇంత చాలు. తర్వాత కారకుడు ఎవరు? ఫ్యామిలీ అంటే ఏంటంటే ఒక సిస్టమ్ కదా. ఫ్యామిలీ సిస్టమ్ నిలబడాలంటే కుటుంబ ధర్మము, యూనిటీ, ఎల్డర్లీ బ్రెస్లింగ్ చాలా అవసరం. అంటే ఇంటికి ఒక పెద్ద, అతనికి ఒక వాల్యూస్ ఉండాలి, ఒక కొన్ని కట్టుబాట్లు ఉండాలి. ఆ కట్టుబాట్లనే మనం ఏమంటాం? సాంప్రదాయము, ఆచారము అంటాం. చాలామంది మా సాంప్రదాయం అండి, అది మనం మాట్లాడుకునే సాంప్రదాయాలు ఎలా ఉంటాయంటే ఏదో పూజలు పురస్కారాలు చేసే విషయంలో ఉంటాయి. మా ఇంట్లో ఈ సాంప్రదాయం లేదండి, మా పెళ్ళి ఇలా కాదండి అంటుంటారు. యాక్చువల్లీ సాంప్రదాయం ఇది కాదండి. పెద్దవాళ్ళు సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది, ఒక విషయంలో అందరి యొక్క అభిప్రాయం ఏ విధంగా ధర్మం వైపు ఉందా లేదా, ఇది ఫ్యామిలీ సాంప్రదాయం అంటారండి. అంటే కొన్ని కట్టుబాట్లు పాటిస్తూ వెళ్ళడం, పెద్దలు ఏర్పరిచినటువంటి మాటల్లో వెళ్తూ ఉండడం, దీన్ని మనం సాంప్రదాయం అంటాం. సో ఆ సాంప్రదాయానికి కారకుడు ఎవరంటే గురువు బలంగా ఉన్నాడు అనుకోండి, కుటుంబం అంతా కూడా ఒక ధర్మంతో, ఒక సిస్టమ్ అనేది ఉంటుంది. తర్వాత యూనిటీ అనేది ఉంటుందండి, అందరూ కూడా యూనిటీగా ఉంటారు. ఎల్డర్లీ బ్లెస్సింగ్స్ అంటే వాళ్ళ వంశ పెద్దలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఆశీర్వాదంతోనే ఆ కుటుంబం శాంతియుతంతో సుభిక్షంగా ఉంటుంది. సో మనం ఏమంటాం, ఈ ఎల్డర్లీ బ్లెస్సింగ్ అంటే పితృశాంతి, పితృదేవతను మనం పోల్చొచ్చు. పితృదేవతల ఆశీర్వాదం వల్లనే ఒక కుటుంబం అనేది బలపడుతుంది. మీకు సంతానం కలగాలన్నా, తర్వాత ఒక కుటుంబం శాంతియుతంగా ఉండాలన్నా పితృదేవతల అనుగ్రహం ఉండాలి. అది వేరే యాంగిల్, ప్రస్తుతానికి మనకు అనవసరం. ఇక్కడ గురుగ్రహాన్ని తీసుకుంటాం. గురుగ్రహం బాగున్నట్టయితే ధర్మం ఉంటుంది, ఇంట్లో యూనిటీ ఉంటుంది, పెద్దవారి ఆశీర్వాదం ఉంటుంది. గురువు ఏమైనా
బలంగా ఉంటే అనుకూలంగా ఉంటుంది, బలహీనమైపోతే ఇవన్నీ కూడా పలచబడిపోతాయి. ధర్మం ఉండదు, యూనిటీ ఉండదు, ఒక్కొక్కరిదే ఒక్కొక్క దారి అవుతుంది. పెద్దవాళ్ళ యొక్క ఆశీర్వాదం చాలా తక్కువ ఉంటుంది. చంద్రుడు ఏం సూచిస్తాడు? ఎమోషనల్ బాండింగ్ సూచిస్తాడు. కారకుడు మనం చంద్రుని కూడా తీసుకోవాలి కొన్ని సందర్భాలు, ఎందుకంటే అఫెక్షన్ ఉండాలిగా. కొన్ని సందర్భాలు అఫెక్షన్ ఉంటుంది కానీ వాల్యూస్ ఉండవు. అంటే తండ్రికి కొడుకుకి చాలా బంధంగా ఉంటుంది. సో అతను ఎలా వెళ్ళినా కూడా సమర్థిస్తూ వెళ్ళిపోతాడు, ఎందుకంటే ధర్మం లేదు కానీ అటాచ్మెంట్ ఉంది. నా కొడుకు ఏ తప్పు చేసినా కూడా క్షమించడం, వెనకేసుకు రావడం అనేది కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం. ఒకవేళ మన కొడుకే అయినా తప్పు చేస్తే మనం దాన్ని దండించాలంటే గురువు బాగుండాలి. సో ఇది ఒక ఫ్యామిలీని అసెస్ చేయడానికి ఈ యొక్క ప్రమాణాలని మనం పాటిస్తాం. తర్వాత ఆధిపత్య బలం. రెండవ ఇంటి అధిపతి ఏం సూచిస్తాడు? పుణ్యాన్ని సూచిస్తాడు. పుణ్యం ఎంత చేసుకుని ఉన్నాడు గత జన్మలో, ఆ పుణ్యం చేసుకున్నట్టయితే ఇతని కుటుంబంలో అన్నిటికీ సహకారం ఉంటుంది. సో ఇతనంటే అందరికీ ఇష్టం ఉంటుంది. ఇతను వచ్చేటప్పటికి అన్నీ సమకూరుతాయి. ఇతనికి యోగం ఉందనుకోండి, మంచి యోగం, వాళ్ళ నాన్నకి ప్రమోషన్ వచ్చేస్తుంది. ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆస్తి తగాదాలు క్లియర్ అయిపోతాయి. రావాల్సినటువంటి రాబడి వచ్చేస్తుంది. ఉన్నటువంటి కోటీశ్వరుడు అయిపోతాడు. యోగం లేదనుకోండి, కోటీశ్వరుడు అయిన వాడు లక్షాధికారో లేకపోతే భిక్షాధికారో అవుతాడు. సో ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కుటుంబ ఆధిపత్య బలం పుణ్యాన్ని సూచిస్తుంది. ఎంత పుణ్యం తీసుకొచ్చాడు కుటుంబానికి సంబంధించి అనేది ఇక్కడ మనం చూస్తాం. సో వివాహం నిలవాలంటే, మనకి ఇప్పుడు వివాహం ముఖ్యం కదా, వివాహం నిలవాలంటే సప్తమ స్థానం మాత్రం సరిపోదు. ఈ ద్వితీయ స్థానం యొక్క, కుటుంబ స్థానం యొక్క సపోర్ట్ కావాలి. సో ఈ పెళ్లి కావాలి. పెళ్లి యొక్క ఉద్దేశం ఏంటి? స్త్రీ పురుషుల యొక్క కలయిక, ఇంటర్ కోర్సు అవన్నీ తీసుకున్నారు అనుకోండి, 7th హౌస్ ఒకటే చాలు. కానీ సమస్య వస్తే నిలబడాలంటే ద్వితీయ స్థానం కావాలి. మీరు చూడండి, లవ్ మ్యారేజ్ విషయానికి, లవ్ చేసుకుంటుంటారు పెళ్లికి ముందు. లవ్ చేసుకోవడానికి 7వ ఇల్లు చాలండి, 2వ ఇల్లు అక్కర్లేదు. అప్పుడు చాలామంది అసలు ప్రేమలు ఇంట్లో తెలియనప్పుడు ఏమవుతుంది, వాళ్ళ సహకారం లభించదు, వీళ్ళకి అక్కర్లేదు, ఎందుకంటే బాధ్యతలు లేవు కాబట్టి. సమస్యలు వచ్చాయనుకోండి, ఏదో లవ్ ఫెయిల్ అయిందనుకోండి, లవ్వర్ హ్యాండ్ ఇచ్చింది అనుకోండి, ఇంట్లో చాలా దిగులుగా ఉంటారు. అప్పుడు అమ్మా నాన్న ఎందుకు ఏదో దిగులుగా ఉన్నావు, ఏంటి మీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం, లేదు నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అవునా, ప్రేమించావా, సర్లేమ్మా, అబ్బాయి బాగున్నట్టయితే మేము చేయడానికి మేము ఉన్నాం, అనుకూలంగా ఉన్నాం అన్నట్టయితే, అలా ఫ్యామిలీ సహకరించాలనుకోండి, సపోర్ట్గా నిలబడాలంటే ద్వితీయ స్థానం బాగుండాలి. ద్వితీయ స్థానం బాలేదనుకోండి, మీరు అనుకున్న దానికి సపోర్ట్గా ఉండదు, అది చాలా విపరీతంగా దారితీస్తాయి. కాబట్టి వివాహం నిలవాలంటే 7వ ఇల్లు చాలు. కాబట్టి ఒక కుటుంబంలాగా ఉండాలని, ఫామ్ అవ్వాలనుకోండి, 2వ ఇల్లు కూడా కావాలి. సో కుటుంబ స్థానం ఏం సూచిస్తుంది అనే విషయానికి వస్తే, కుటుంబ స్థాన బలం తీసుకుందాం. కుటుంబ వాతావరణం ఎలా ఉంటుంది, ఆ వాతావరణాన్ని సూచిస్తుంది. సో ద్వితీయ భావం కుటుంబ వ్యవస్థ, వంశ పరంపర, కొద్దిగా డబ్బు కూడా కావాలండి. ఫ్యామిలీ నిలబడాలంటే డబ్బు కావాలి కదా. అందుకే ధనస్థానాన్ని కూడా ద్వితీయ స్థానమే అన్నాం. మనం వెనకటికి స్థానం తర్వాత ధనస్థానం చూసాం కదా, అది కూడా ఇదే, కాకపోతే అప్పుడు కారకుడు వేరవుతాడు. అది కూడా సేమ్. ఈ యొక్క కరెన్సీ విషయానికి వచ్చినా, కుటుంబం విషయానికి వచ్చినా కారకుడు గురువే అవుతాడు. ఎందుకంటే అది కూడా చాలా ముఖ్యం. కుటుంబం అంటే డబ్బు కావాలి, ఎందుకంటే సస్టైన్ కావాలి కదా, సపోర్ట్ కావాలి కదా. కాబట్టి ఇక్కడ మనం ఈ యాంగిల్లో కుటుంబం అనేటటువంటి సహకారం అనే యాంగిల్లో మనం చూస్తాం. సో తర్వాత 2వ ఇంటిని మాట అంటాం, మాట్లాడడం. కుటుంబంలో ఎలా మాట్లాడడం, సో అత్త కోడలతో, కోడలు అత్తతో ఎలా మాట్లాడుకుంటారు, ఇది ఆ కుటుంబం మొత్తానికి చాలా ముఖ్యం అవుతుంది. సో మాట, ధనం. మాట అనే దాంతోనూ ధనంతోనే మీకు సపోర్ట్గా నిలబడడం సాధ్యమవుతుంది, లేకపోతే సపోర్ట్ ఉండదు. సో ఇందులో మాట అనేది చాలా ముఖ్యం. సో ఆ కుటుంబం సాఫ్ట్గా మాట్లాడాలా, పీస్ఫుల్గా ఉండాలా, ఇవన్నది దీనిపైన ఆధారపడుతుంది. ఒక్కోసారి హార్ష్గా కాన్ఫ్లిక్ట్ అవ్వడానికి కూడా ఇదే కారణం అవుతుంది. ఇప్పుడు మనం కొద్దిగా లోతుగా వెళ్ళి మొదట స్థాన బలం చూద్దాం. స్థానంలో శుభగ్రహాలు, ఒక మాట మన స్థానం గురించి తీసుకున్నట్టయితే సూత్రం ఏంటంటే, స్థానంలో శుభగ్రహాలు ఉండాలి, శుభగ్రహాలు చూడాలి. అలా ఉన్నట్టయితే మీరు ఎంచుకున్నటువంటి కుటుంబము చాలా చక్కగా ఉంటుంది.
అందరూ చాలా అనుకూలంగా ఉంటారు. వాతావరణం మీకు ఏమైనా సమస్య వచ్చిందనుకోండి, రెస్పాండ్ అయ్యే విధంగా ఉంటారు, మీకు సహకారిగా ఉంటారు. మీరు అది తప్పు చేసినా రైట్ చేసినా మీకు అనుకూలంగా ఉంటుంది. మిమ్మల్ని దారిలో పెట్టడం కావని, మీకు ఏమైనా సమస్య వచ్చినప్పుడు నువ్వేం దిగులు పడక, మేము ఉన్నాం కదా, మేము సాల్వ్ చేస్తాం కదా, ఎందుకు భయపడతాం? అలాంటి వాతావరణం అనేది ఉంటుంది. పీస్ఫుల్ ఎన్వైరన్మెంట్ అనేది ఉంటుంది, అనుకూలమైనటువంటి వాతావరణం. అనుకూలమైన వాతావరణంలో రెండు ముఖ్యం. ఒకటి మాట, చాలా మృదువుగా మాట్లాడాలి. తల్లిదండ్రులు కావని, అత్తమామలు కానీ, దీనికన్నా దిగులు పడితే ఎట్లాగా, మేము ఉన్నాంగా, సర్ది చెప్పడం. లేకపోతే భార్యాభర్తలు ఏమైనా కొట్టుకున్నారనుకోండి, గొడవపడ్డారనుకోండి, నిలబడాలి. ఇలాంటివన్నీ సామాన్యంగా ఉంటాయి. అర్థం చేసుకోవాలి. కొద్ది రోజులు ఇలా ఉండండి, మీరు అక్కడికి వెళ్ళి రండి అని ఓదార్చడం, వాళ్ళని దిద్దడం, ఇవన్నీ కూడా కుటుంబ స్థానం బాగున్నప్పుడు. ఎప్పుడు శుభగ్రహాల సంబంధం ఉంటే. పాపగ్రహాల సంబంధం ఉందనుకోండి, అది ప్రతికూలంగా ఉంటుంది. శుభగ్రహాలు అంటే ఏవి? గురువు, శుక్రుడు, శుభగ్రహాలతో కలిసి ఉన్నటువంటి బుధుడు, వృద్ధి చంద్రుడు, వెలుగు ఉన్నటువంటి చంద్రుడు, వీళ్ళు శుభగ్రహాలు. మిగిలినవన్నీ పాపగ్రహాలు. సో మనం కొద్దిగా లోతుగా వెళ్ళినట్టయితే, సో కొన్ని మాత్రం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ సూర్యుడితో సంబంధం వచ్చిందనుకోండి, సూర్యుడి యొక్క సంబంధం ద్వితీయ స్థానాన్ని కలిగితే, రెండవ ఇంట్లో సూర్యుడు ఉండడమో లేదా రెండవ ఇంటిని చూస్తూ అతనికి శుభ సంబంధం వస్తే, గురువు కానీ, గురువుతో ఉండడం కానీ, గురువు చూడడం కానీ, అంటే సూర్యుడు శుభుడైతే అప్పుడేమవుతుంది? కుటుంబానికి గౌరవం, ప్రతిష్టలు పెరుగుతాయి. ఇంట్లో ఒకతను లీడర్ అనేవాడు ఉంటాడు. అతను చాలా డిసిప్లైన్డ్గా ఉంటాడు. ఏ సమస్య వచ్చినా కూడా దానికి రెస్పాండ్ అయ్యి దాన్ని పోగొట్టడానికి కావాల్సినటువంటి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. సో కుటుంబానికి ఒక పేరు, ప్రతిష్టను కాపాడుతూ ఉంటాడు సూర్యుడు ఉన్నట్టయితే. ఒకవేళ అదే సూర్యుడు పాప సంబంధం ఏర్పడింది అనుకోండి, పాపగ్రహాల సంబంధం ఉండడం కానీ, దృష్టి కలగడం కానీ జరిగింది అనుకోండి, ముఖ్యమైనటువంటి లీడర్ ఉంటాడు, కానీ ఏంటి, నా మాటే సత్యం అనేటటువంటి ధోరణిలో ఉంటాడు. అంటే డామినేటింగ్ నేచర్ వచ్చేస్తుంది. కుటుంబంలో ఈగో క్లాషెస్ వస్తాయి. అతని యొక్క మాటల్లో చాలా కఠినత్వం కనిపిస్తుంది. సో ప్రతిష్ట, ఆధిపత్యం అనేది సూర్యుడికి సంబంధించి. శుభమైతే అనుకూలంగా ఉంటుంది. పాప సంబంధం వచ్చినట్టయితే ఇంట్లో ఎవరిదో ఒకరి డామినేషన్, అత్తదో, మామదో, తండ్రిదో, తల్లిదో, వాళ్ళు అనుకున్నది చేయాలి. అది కరెక్టా తప్ప వేరే విషయం. శుభ సంబంధం వస్తే అనుకూలమైన డిసిషన్స్ తీసుకుంటారు. పాప సంబంధం వస్తే ప్రతికూలమైనటువంటి డిసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా చంద్రుడి సంబంధం వచ్చిందనుకొని, ఆ చంద్రుడు శుభమైతే, చంద్రుడు ఏంటి, ప్రేమ, శ్రద్ధ, పోషణ, కుటుంబంలో ఒకరికొకరికి అన్యోన్య బంధాలను సూచిస్తుంది, ఎమోషనల్ బాండింగ్ సూచిస్తుంది. మాటలు చాలా మృదువుగా ఉంటాయి, కంఫర్టింగ్గా ఉంటుంది స్పీచ్. ఒకరికొకరు బంధం ఎలా ఉంటుందంటే వాళ్ళు లేకుండా మేము లేము అన్నట్టుగా ఉంటుంది. అదే చంద్రుడికి పాప సంబంధం ఏర్పడితే, సో కుటుంబ మనోభావాలు ఒక మూడ్ పైన ఆధారపడి, అందరూ మంచి మూడ్లో ఉంటే అందరికీ అనుకూలం, ఒక్కరినొకరు వదలలేనటువంటి బంధం ఏర్పడుతుంది. మూడు బాగోలేదా, ఎవరికి వారే యమునా తీరే. ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఎలా ఉంటారో కనిపెట్టడం చాలా కష్టం. మా మామగారండి ఒక్కొక్కసారి ఒకలా బిహేవ్ చేస్తారండి, కొన్నిసార్లు చాలా మంచిగా ఉంటారండి, కొన్నిసార్లు చాలా స్వార్థంగా బిహేవ్ చేస్తారండి, ఇన్స్టేబుల్గా ఉంటుంది. ఇప్పుడు చంద్రుడి సంబంధం ఏర్పడి అది పాప సంబంధం అయితే ఇన్స్టెబిలిటీ, ఓవర్ సెన్సిటివిటీ, ఆర్థిక విషయాల్లో ఎగుడు దిగుడుగా ఉంటుంది. చంద్రుడు సహజంగా ఒక పాప సంబంధం ఏర్పడితే అన్స్టేబుల్గా ఉంటుంది అనమాట. తర్వాత కుజుడు అంటే ఏంటి, ధైర్యం, రక్షణ, శక్తి, రిసోర్సెస్ బిల్డ్ చేసే ఒక డ్రైవ్. సో ప్రొటెక్టివ్ ఫ్యామిలీ ఎన్వైరన్మెంట్, ఇవన్నీ శుభ ఫలితాలు ఉన్న శుభంగా ఉంటే ఆ ఇంటిని కాపాడతాడు. ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానని చెప్పేసి కాపాడతాడు. అదే కుజుడు పాప సంబంధం ఏర్పడితే మాటల్లో చాలా కఠినత్వం ఉంటుంది, త్వరగా కోపిష్ట అయిపోతుంది, త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇంట్లో గొడవలు, వివాదాలు, డబ్బు, ఆస్తి విషయంలో గొడవలు ఏర్పడేటువంటి టెండెన్సీస్ ఉంటాయి. ద్వితీయ స్థానంలో కుజుడు ఉన్నదాన్ని మనం కుజదోషం అని కూడా అంటాం. అది ముందు చూద్దాం, దాని కుజదోషం అనేది సపరేట్ టాపిక్ కింద తీసుకుందాం. సో జాతకంలో కుజుడు రెండవ ఇంట్లో ఉన్నాడంటే కొద్దిగా కోప స్వభావం. అంటే రెండవ ఇల్లు మాట, కుజుడు కోపము, శక్తి, అథారిటేటివ్, క్విక్. సో ఇవన్నీ ఏర్పడతాయి కాబట్టి త్వరగా కోపం వచ్చేస్తుంది అనమాట. సో దాన్ని బట్టి అతని ఫ్యామిలీలో ఏ విధంగా ఉంటాడో మనం తెలుసుకోవచ్చు. అలా కోపం ఉన్నవాడికి ఫ్యామిలీతో సహకారం ఎలా ఉంటుంది, యూజువల్లీ బాగుండదు. కోపంతో ఉన్న వాళ్ళకి ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు సహకరించరు.
అందుకే పాపగ్రహాలు ద్వితీయ సంబంధం వస్తే సహకారం చాలా కష్టం అవుతుంది. తర్వాత బుధుడు ద్వితీయ సంబంధం వస్తే బుధుడు ఏంటి, మంచి మాటగారి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి, మధురమైనటువంటి వాక్, చాలా తెలివిగా మాట్లాడటం, కుటుంబంలో డిస్కషన్స్, అండర్స్టాండింగ్స్, ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో ఇంటెలిజెన్స్, సో లర్నింగ్, ఎడ్యుకేషన్ ఎన్వైర్న్మెంట్ ఉంటుంది. కొద్దిగా చదువుకొని మంచి ఫ్యామిలీ ఉంటుంది కదా, అదొక ఎడ్యుకేషనల్ ఫ్యామిలీస్ అంటారు. చాలా చక్కగా డిసిప్లైన్డ్గా ఉంటారు. అదే బుధుడు పాప సంబంధం ఏర్పడితే వ్యాపార ధోరణి ఏర్పడుతుంది. ప్రతిదీ క్యాల్కులేటివ్గా ఉంటుంది. సో క్యాల్కులేటివ్గా మాట్లాడడం, ఒక్కోసారి డిప్లొమసీ, క్లవర్ స్పీచ్ అంటాం. దానివల్ల కొన్ని సందర్భాల్లో మిస్అండర్స్టాండింగ్ ఏర్పడడానికి అవకాశం ఉంది. సో మాట, బుద్ధి, చాలా తెలివిగా మాట్లాడడం. ఒక్కోసారి బౌద్ధికంగా మాట్లాడడం అనేది ఎమోషనల్ క్వాలిటీని తీసేస్తుంది. అంటే అక్కడ ప్రేమలే ఉండవు, అన్నీ కూడా వ్యాపారం అలా ఉంటుంది. అది చాలా ఆడ్గా ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే, ఎక్కడికైనా హోటల్కి వెళ్ళామంటే అనుకోండి, మా బిల్లు మేము పే చేస్తాం, మీ బిల్లు మీరు పే చేయండి అంటే ఎట్లా ఉంటుంది? చాలా చిరక. ఎందుకంటే ఆ బంధాలు, అనుబంధాలు, ఆప్యాయతలు ఏం లేవా ఒక ఫ్యామిలీలో? ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇంత సంపాదిస్తాను, నువ్వు ఇంత సంపాదించు, ఇలాగ క్యాల్కులేటివ్గా ఉంటుంది. శుభమైతే మంచిదే, బట్ పాప సంబంధం ఏర్పడితే క్యాల్కులేటివ్నెస్, అతి అయినటువంటి తెలివి అంటంగా అది ఏర్పడుతుంది. అదే ఈ యొక్క ద్వితీయానికి గురు సంబంధం వచ్చినట్టయితే, గురువు అంటే ఏంటి? ధర్మము, సంస్కారము, విలువలు, తర్వాత పెద్దల యొక్క ఆశీర్వచనం, ఏకత్వం, యూనిటీ, ఒక వెల్తీ, స్టెబిలిటీ, ప్రాస్పరిటీ. మాట కూడా చాలా ప్రామాణికంగా, సత్యంగా ఉండడం, మృదుత్వం ఉండడం, ఫ్యామిలీ ప్రొటెక్షన్ అనేది చాలా బాగుంటుంది గురు సంబంధం ద్వితీయానికి ఏర్పడుతుంది. ఈ యొక్క బంధాన్ని ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా విడిపోవడానికి వదలదు గురు సంబంధం ఏర్పడితే. అదే గురువు బలహీనమైపోయాడు అనుకోండి, సో పైనున్నవన్నీ కూడా అడ్వర్స్గా ఉంటాయి. సమ్టైమ్స్ ఏమవుతుంది, ఓవర్ ఐడియలిస్టిక్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అది కూడా మంచిది కాదు. ధర్మం అనేది డిసిప్లైన్ ఉండాలి. ఆ డిసిప్లైన్ ఏమవుతుందంటే, గురువు వీక్ అయితే ప్రాక్టికల్గా ఉండదు, థియరిటికల్గా ఉంటుంది. మా ఇంట్లో అండి మేము ఇలాంటి సాంప్రదాయాలు చేస్తామండి అంటాడు, కానీ వాళ్ళ ఇంట్లో ఇది చేయరు. కానీ పైకి చెప్పుకోవడం, నువ్వు ఇలాగే చేయాలి, కోడలికి చెప్తూ ఉంటారు, మా ఇంట్లో ఇలాంటివన్నీ చేయం, మేము ఇలా చాలా పద్ధతి గల ఫ్యామిలీ అంటారు. ఆ ఇంట్లో చూస్తే తెలుస్తుంది పద్ధతి ఎంత ఉందో. సో గురువు వీక్ అయితే పద్ధతులు ఉంటాయి, ఎక్కడ ఉంటాయి? థియరిటికల్గా ఉంటాయి. లేదా బూటాటకం అంటారు, ఇదే డంబాచారం అంటాంగా, ఎవరన్నా వచ్చినప్పుడే కనిపిస్తుంది, ఆ తర్వాత వాళ్ళ రియల్ లైఫ్ కనిపించదు. అదేవిధంగా శుక్రుడు ఉన్నట్టయితే, శుక్రుడు ఉంటే చాలా మంచిది, శుభగ్రహంగా. కుటుంబంలో మాధుర్యం, సర్దుబాట్లు, లగ్జరియస్ కంఫర్ట్స్ ఉంటాయి. వాళ్ళ ఇంట్లో వీళ్ళకి ఏమేం కావాలో అంత లగ్జరీ ఉంటుంది. చాలా మంచి ఆహారాలు, ప్లెజెంట్ స్పీచ్, ఒక రకంగా ఫ్యామిలీ లైఫ్ చాలా ఎంజాయబుల్గా ఉంటుంది. అదే పాప సంబంధం ఏర్పడితే అదేమవుతుంది, ఈ యొక్క ఖర్చులు చాలా పెరిగిపోతాయండి. ఎందుకంటే ఎప్పుడైతే లగ్జరీనెస్ పెరుగుతుందో ఫ్యామిలీలో ఖర్చులు పెరుగుతాయి. సో ప్లెజర్ సీకింగ్ టెండెన్సీ. సో అప్పు చేసైనా సరే, మన వంశం ఏంటి, మనం ఇలా చేయాల్సిందే, మనం 1000 మందికి భోజనం పెట్టాలి, అది అప్పు చేయాలో వేరే విషయం. సో సుఖపడ్డం ఎక్కువైపోతుంది ఇంట్లో. అప్పుడేమవుతుంది, ఫ్యామిలీలో అప్పులు ఏర్పడతాయి. ఎప్పుడు శుక్రుడి సంబంధం వచ్చి పాప సంబంధం అయితే డబ్బు నిలబడదు. ఎంజాయ్ చేయడం కోసం డబ్బు ఆ ఫ్యామిలీ విపరీతంగా ఖర్చు పెడుతుంది. దానివల్ల కూడా చాలా సమస్యలు ఏర్పడతాయి. తర్వాత శని సంబంధం వస్తే, శని ఎప్పుడు కూడా స్లో ప్లానెట్ అంటాం. ఫ్యామిలీ అయితే స్థిరంగానే ఉంటుంది, కానీ ప్రతిదీ ఆలస్యం. అత్త కోడలు వాళ్ళిద్దరి మధ్య అనుబంధం ఆలస్యం. ఏవైనా కుటుంబం నుంచి బెనిఫిట్స్ కావాలా, ప్రతి ఒక్కదానికి ఆలస్యం. సో సంపద కూడా నెమ్మదిగానే వస్తుంది, కానీ స్థిరంగా ఉంటుంది. సో క్రమశిక్షణతో కూడినటువంటి కుటుంబ నిర్మాణం ఉంటుంది. కాలక్రమేణా మొదట్లో ఆడుగా అనిపించినా కూడా పోతూ పోతూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు, స్థిరపడిపోతుంది. సో సాంప్రదాయ విలువలు బలంగా ఉంటాయి, చాలా డిసిప్లిన్గా ఉంటుంది. తర్వాత ఒకవేళ శని పాప సంబంధం ఏర్పడితే, శని బలహీనంగా ఉంటే కుటుంబ జీవితం ఎలా ఉంటుంది, చాలా సీరియస్నెస్గా ఉంటుంది, డ్రైనెస్గా ఉంటుంది, మాటలు చాలా కఠినంగా ఉంటుంది.
ఆర్థిక విషయాల్లో జాప్యం ఉంటుంది. ఫస్ట్ ఈ ఆర్థిక విషయాల్లోనే తొందరగా ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక విషయాల్లో స్లో అయిందనుకోండి, మిగిలిన అన్ని బంధాలు పలచబడిపోతాయి. కుటుంబ బాధ్యతలు భారం అయిపోతుంది. కానీ విడిపోవడం అనేది ఉండదు, కానీ బాధ్యతలు పెరిగిపోతాయి. తర్వాత రాహు సంబంధం ఏర్పడితే అసాధారణమైనటువంటి సంపద మూలాలు, విదేశీ లింకులు, కుటుంబంలో ఆధునిక జీవనశైలి, మోడ్రన్ లైఫ్ స్టైల్ అంటాంగా. కొంతమంది మనం చూస్తుంటాం, ఫ్యామిలీలో చాలా మోడర్న్గా ఉంటారు. వాళ్ళ ఇంట్లో 60 ఏళ్ళు 70 ఏళ్ళు వాళ్ళు కూడా లేటెస్ట్ జనరేషన్ ఎలా ఉంటుందో ఆ విధంగా బిహేవ్ చేస్తుంటారు. చాలా మోడర్న్ ఫ్యామిలీ. సో కుటుంబ స్థితి పెంచుకోవాలనేటట్టు ఆశయం చాలా పెరుగుతుంది. డబ్బు కూడా అదే విధంగా వస్తుంది. కాకపోతే నెగిటివ్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయండి. కుటుంబ వాతావరణం చాలా సాంప్రదాయేతరంగా ఉన్నట్టయితే గందరగోళం ఏర్పడుతుంది. సమస్యలు లేనంత వరకు బాగుంది. సమస్యలు వచ్చాయా, ఎవరికి వారు ఏమన్నా తీరి ప్రతి ఒక్కరిది ఒకరినొకరు మ్యానిపులేట్ చేసుకోవడం ఇలాంటివి చేస్తారు. సో ప్రసంగం కూడా మ్యానిపులేషన్గా, అతిశయోక్తిగా అయ్యే అవకాశం, అన్నీ కూడా అబద్ధాలు చాలా ఎక్కువైపోతుంది. ఆకస్మిక రెండో ఇంట్లో రాహు సంబంధం ఏర్పడితే ఈ యొక్క ఆర్థిక విషయాలు ఎక్కువ తక్కువ చాలా త్వరగా వచ్చేస్తుందండి. వచ్చిందా త్వరగా వచ్చేస్తుంది, పోయిందా త్వరగా వెళ్ళిపోతుంది. ఎగుడు దిగుడు చాలా సడన్గా ఉంటాయి. తర్వాత గోప్యత, ఇది చాలా కష్టం. ఫ్యామిలీలో సీక్రెట్ అనేది వచ్చింది అనుకోండి, విశ్వాసం కోల్పోతామండి. ఇది చాలా ప్రధానమైనది. రెండో ఇంట్లో గోప్యత అనేది ఉంది. దానికి శుభ సంబంధం వస్తే మంచిదే, కానీ పాప సంబంధం ఏర్పడింది అనుకోండి, అతను గతంలో చేసినటువంటి ఇబ్బందులు, తప్పులు కానివ్వండి, ఫ్యామిలీ విషయాలు అన్నీ కూడా బయటకు వస్తాయి. నువ్వు నాకు చెప్పలేదే, నువ్వు పెళ్ళికి ముందే చెప్పలేదు, తర్వాత చెప్పలేదు, ఇంతకు ముందే పెళ్ళయిందంట, అసలు మేము మమ్మల్ని పట్టించుకోవడం లేదు. ఈ అనుమానం అనేది ఉంది చూసారా? అనుమానం ఎప్పుడు వస్తుంది? సీక్రెట్స్ మెయింటైన్ చేసినప్పుడే వస్తుంది. ఒకసారి దొరికిపోయాడు అనుకోండి, ప్రతిసారి అనుమానం స్టార్ట్ అవుతుంది. కాబట్టి ద్వితీయానికి రాహు సంబంధం వస్తే అనుమానాలు పెరుగుతాయి. శుభ సంబంధం వచ్చిందే మంచిది, లేకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. తర్వాత కేతు, ఇది ద్వితీయ స్థానానికి చంద్రుడి సంబంధం వచ్చింది అనుకోండి, ఫ్యామిలీ బాండింగ్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఒకరినొకరు బాండింగ్ ఏర్పడుతుంది. దీనికి రివర్స్ అనమాట. కేతు ఉంటే ఫ్యామిలీలో ఉంటాడు, ఒకరికొకరు సంబంధం ఉన్నట్టు ఉంటుంది, అందరూ ఇంట్లో ఉంటారు, కానీ ఎవరికి ఏమి పట్టనట్లుగా ఉంటారు. అది ఆధ్యాత్మిక కారణాల వల్ల కావచ్చు, లేదా కుటుంబ జీవన శైలి కావచ్చు. సో ఇవన్నీ వస్తాయి. సో దురాశ అనేది ఉండదు, కానీ కఠినంగా ఉంటుంది కొన్నిసార్లు. సో కుటుంబ సభ్యుల మధ్య భావోద్వేగం చాలా దూరంగా ఉంటుంది, చాలా తక్కువగా ఉంటుంది. ఒక్కోసారి మాట్లాడడం అనేది ఏంటంటే మొద్దుబారిపోయినట్టు మాట్లాడడం. సో రెండవ ఇంట్లో కేతు ఉన్నట్టయితే ప్లెయిన్ స్పీచ్ అంటాం. వాళ్ళ మాటల్లో రిధం ఉండదు, ఎమోషనల్ ఉండదు, అది కటువుగా ఉంటుంది. వాళ్ళు ఏం మాట్లాడినా కూడా ఏమయ్యా బాగున్నావా అంటే ఎలా మాట్లాడతాడు, ఏం బాగుండడం ఇష్టం లేదా, ఇంకా బతికే ఉన్నామండి అంటే అతను మాట్లాడేది ఆ విధంగా అనిపిస్తుంది. బాగున్నావా అని అన్నాడు అనుకోండి, అది బతికున్నావా అన్నట్టుగా మనకి అనిపిస్తుంది. అంటే వాళ్ళకి ఆ యొక్క మాటల్లో మాధుర్యం అనేది ఉండదు. వాళ్ళు చాలా రఫ్గా కటువుగా మాట్లాడతారు. ఇలా మాట్లాడడం వల్ల ఏమవుతుంది, బంధం యొక్క అనుభూతి తగ్గిపోతుంది, ఒక రకంగా విరక్తి అనేది ఏర్పడుతుంది. సో రెండవ ఇల్లు అనేది కుటుంబం యొక్క వాక్ స్థానము. ఈ యొక్క ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ ఇది. వాక్ స్థానము ప్లస్ ఫినాన్స్, ఈ రెండు సరిగా లేదు అనుకోండి, దంపతుల మధ్య ఏవైనా ఇబ్బందులు ఏర్పడితే మాట సహాయం చేసేవాడు ఉన్నాడు, ఆర్థికంగా సహాయం చేసేవాడు ఉన్నాడు. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాట సహాయం చాలా కావాలి. ఏదో గొడవలు పడ్డుంటారు, కొద్దిగా మాట ఇలా కాదు, మన అనుభవం ఇది, సో అలాంటి అమ్మాయి కాదు, అలాంటి అబ్బాయి కాదు, నువ్వు అనవసరంగా పొరబడుతున్నావు, మీ పిల్లల్ని చూడండి, మీరు ఈ వయసులో గొడవ పడితే ఎట్లాగా, కోర్టులు ఇవన్నీ కూడా చాలా కష్టం, ఇలా జోలికి వెళ్ళకండి, హ్యాపీగా కొన్ని రోజులు ఉండండి, ఎవరి మానాన వాళ్ళు ఉండండి, లేదా దూరంగా ఉండండి. అలా మాట సహాయం చేసేవాళ్ళు వస్తారు. లేదా ఆర్థిక సమస్య ఏర్పడింది అనుకోండి, ఎవరో సపోర్ట్ చేస్తారు ఇంట్లో ఉన్నవాడు. ఇది రెండు మనిషికి, ఒక కుటుంబానికి చాలా అవసరం. కుటుంబానికి కాదు, ఒక దంపతులకు చాలా అవసరం. కాబట్టి కుటుంబ స్థానం అనేది చాలా ముఖ్యం. తర్వాత ఈ కుటుంబ స్థాన కారకుడి బలం తీసుకున్నట్టయితే స్థాన బలం చూసాం. ఇక స్థాన బలంలో ఇక కారకుడి బలం చూద్దాం. కారకుడు ఏం సూచిస్తాడు, ఇంట్లో ఉన్నటువంటి సభ్యుల మధ్య అనుబంధం ఎలా ఉంటుంది, ఒక రకమైన లవ్ అనేది, అఫెక్షన్, ఎమోషనల్ క్వాలిటీ, లవ్ అనండి, కుటుంబంతో ఉన్నటువంటి ప్రేమ ఏ విధంగా ఉంటుంది అనేది కారకుడు సూచిస్తాడు. కుటుంబ కారకుడు గురువు.
ప్రధానంగా తీసుకున్నట్టయితే. ఎందుకంటే ఫ్యామిలీ వివాహం విషయానికి వస్తే సపోర్ట్ కావాలి. ఎప్పుడైతే ఒక కుటుంబం సపోర్ట్ ఇవ్వాలంటే వాళ్ళకి కొద్దిగా వాల్యూస్ ఉండాలండి. కొన్ని వాల్యూస్ ఉంటేనే సపోర్ట్ చేస్తారు. వాళ్ళకే వాల్యూస్ లేదనుకోండి, ఎవరికి సపోర్ట్ చేస్తారు? కాబట్టి గురువు ధర్మాన్ని సూచిస్తాడు, విలువలు ఎథికల్ వాల్యూస్ సూచిస్తాడు, సంస్కారం, ఆశీర్వాదం, పెద్దల యొక్క రక్షణ, ఇది బాగుండాలి. సో గురువు బలంతో మనం ఏమేమి తెలుసుకోవచ్చు అంటే, గురువు బలంగా ఉంటే కారకుడు, కుటుంబంలో ధర్మనీతి ఏర్పడుతుంది, పెద్దల ఆశీర్వాదం, రక్షణ, కుటుంబంలో ఒక యూనిటీ ఉంటుంది, ఇంట్లో శాంతి ఉంటుంది, సంయమనం ఉంటుంది, పేషెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది, పిల్లలకు సంస్కారం, విలువలు ఇవన్నీ బాగుంటాయి. కుటుంబంలో ఏమైనా తప్పు చేసామనుకోండి, క్షమించేటువంటి గుణం ఉంటుంది. ఒక రకంగా కలిసికట్టుగా ఉండాలి మనం అనేటటువంటి ఒక గుణం ఉంటుంది. అది కారకుడు బలంగా ఉన్నప్పుడు మనకు సూచించేది. తర్వాత ఒకవేళ గురువు బలంగా ఉంటే ఏమొస్తుంది? ఇవన్నీ సూచిస్తాడు గురువు. ఒకవేళ శుభంగా బలంగా ఉన్నట్టయితే కుటుంబంలో ఒకరికొకరు నిలబడేటటువంటి గుణం ఉంటుంది. పెద్దవాళ్ళు గైడెన్స్, వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్ చాలా ఉంటాయి. సపోర్ట్, బ్లెస్సింగ్స్ ఇస్ నథింగ్ బట్ సపోర్ట్. సమస్య వచ్చిందనుకోండి, సహనం ఉంటుంది, క్షమించేటటువంటి గుణం ఉంటుంది. లేకపోతే ఇంట్లో వాళ్ళే తిట్టిపడేశారనుకోండి, ఆల్రెడీ పుండుపైన కారం చల్లితే ఏ విధంగా ఉంటుందో అలా ఉంటుంది. అదే పుండుపై వచ్చిందనుకోండి, దానికి ఏమైనా ఫస్ట్ ఎయిడ్ చేయాలి. అలాంటి ఫ్యామిలీ ఉండాలి. నువ్వు తప్పు చేసావు, అలా ఎందుకు చేసావు అని చెప్పేసి వాడినే పడి చెడామడ తిట్టేసావు అనుకోండి, ఏమవుతుంది? వాడు మరింత వైలెంట్ అయిపోతాడు. అప్పుడు అనుబంధాలు ఉండవు. కాబట్టి గురువు బాగున్నట్టు అనుకోండి, సరే ఏదో తప్పులు చేస్తూ ఉంటాం, సో ఏదో అయిపోయింది, సో ఇప్పుడు ఏం చేద్దాం నెక్స్ట్, వాళ్ళని క్షమించి ఇలా చేయరు, నెక్స్ట్ టైం అయినా ఇలా చెయ్యి, దీని నుంచి తప్పించుకో అని చెప్తుంటారు. ఒక్కోసారి తప్పు చేసావు అనుకోండి, ప్రతిసారి తర్వాత నువ్వు ఆ రోజు తప్పు చేసావు, ప్రతిసారి అతన్ని సూటిపోటి మాటలతో కూర్చడం. ఏదైనా చిన్న తప్పు చేసావు అనుకోండి, నువ్వు ఆ రోజు పెద్ద తప్పు చేసావు కదా, నీకు తప్పు చేయడం అనేది నీ బ్లడ్లోనే ఉంది, ఇలా తిట్టుకుంటూ వెళ్ళడం. ఇది గురువు బలహీనంగా ఉంటే అవుతుంది. బలంగా ఉంటే సమస్య వచ్చినప్పుడు సహనం, క్షమించేటటువంటి గుణం ఉంటుంది. మాటల్లో నీతి, మృదుత్వం, తల్లిదండ్రులకి పిల్లలకి మధ్య ఒక రిలేషన్షిప్ బాగుంటుంది. జాయింట్ ఫ్యామిలీ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఈరోజు జాయింట్ ఫ్యామిలీస్ లేవనుకోండి, అయినా కూడా చిన్నాన్న, పెదనాన్న, బాబాయ్, అంకుల్ ఇవన్నీ ఉంటారు కదా, వాళ్ళ సపోర్ట్ మనకు వస్తుంది. సమస్య వచ్చిందనుకోండి, వాళ్ళు పరిగెత్తి వస్తారు మన ఇంటికి. ఏదో భార్యాభర్తలు గొడవపడ్డారా అంటే అందరూ ఇటువైపు ఉన్న వాళ్ళు, అటువైపు ఉన్న వాళ్ళు పరిగెత్తి వస్తారు, ఎలాగైనా వీళ్ళని ప్యాచప్ చేయాలని. అదే గురువు బలహీనంగా ఉన్నాడు అనుకోండి, ఎవరు రారు. ఫోన్ చేసి ఏమో ఇంకా సూటిపోటి మాటలతో గుచ్చడం. అది ఎలా ఉంటుందంటే, ఒక ఇంట్లో సమస్య ఇంకొకటి ఎంటర్టైన్మెంట్ లాగా ఉంటుంది. వీటితో పాపం ఇబ్బంది పడుతుంటారు. ఇంకో ఇంటి వాళ్ళకి కావాల్సింది ఒక్కొక్కటా రెండా, ఆ రోజు ఎన్ని చేశారు అనుభవించాలి ఒక్కొక్కరు. ఇంకా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా, సీరియల్ లాగా అయిపోతుంది. ఇవాళ చాలా మనం చూస్తున్నాం అదే. సో బలంగా ఉంటే ఫ్యామిలీ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. సో ప్రాక్టికల్ కేసులో గురువు బలంగా ఉంటే డైవర్స్ రిస్క్ చాలా తగ్గిపోతుందండి. జాతకంలో వరుడికి కానీ వధువుకు కానీ ఇద్దరిలో ఎవరో ఒకరికి గురువు బలంగా ఉంటే డివోర్స్ ఎన్వైరన్మెంట్కి వెళ్ళదు, తగ్గిపోతుంది. ఎందుకంటే ఒకటికి క్షమించే గుణం ఉందనుకోండి, ఆటోమేటిక్గా అది దూరం వెళ్ళదు. మిస్అండర్స్టాండింగ్ అనేది ఈజీగా సెటిల్ చేసుకోవచ్చు. గురువు బలంగా ఉంటే కుటుంబం సహాయం చేస్తుంది, సహాయ హస్తంగా నిలబడుతుంది, ఎలాంటి ఇబ్బంది రానివ్వదు. అదే గురువు ఒకవేళ బలహీనపడ్డాడు అనుకోండి, కారకుడు, కుటుంబంలో ధర్మశక్తి తగ్గిపోతుంది. ఈ విధంగా, ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక ధార్మికంగా ఉన్నాడు అనుకోండి, ఏమైనా చెప్తే మనం వింటాం. ఇంట్లో తండ్రే తప్పు చేస్తున్నాడు అనుకోండి, నువ్వే పెద్ద తప్పు చేసేవాడు, నువ్వు నాకు చెప్పేటటువంటి వాడివా అంటాడు కొడుకు. తండ్రి పోయి తాగుతూ ఉంటాడు, లేదా ఎవరితోనో సంబంధాలు పెట్టుకుని ఉంటాడు. కొడుకు ఏం చెప్పగలడు? కొడుకు తప్పు చేశాడు అనుకోండి, చెప్పడానికి అతనికి అర్హత ఉంటుందా? ఒకవేళ అర్హత ఉంది చెప్పాడా అనుకుందాం, ఏదో పెద్ద, నేను ఇంటికి పెద్దని చెప్పాడు అనుకుందాం, కొడుకు ఏమంటాడు? ముందు నేను చూసుకో, నాకు తెలీదా, నువ్వు నాకు చెప్పేటటువంటి వాడివా? అతను కొడుకు గౌరవిస్తాడు, తండ్రిని గౌరవించడు. సో కుటుంబంలో ఆ రకంగా ధార్మిక శక్తి తగ్గిపోతుంది. పెద్దల యొక్క గైడెన్స్కి వాల్యూ ఉండదు. పెద్దలు ఒక్కోసారి క్రిటిసైజ్ చేస్తారు, సపోర్ట్ చెయ్యకపోగా క్రిటిసైజ్ చేయడం ఎక్కువైపోతుంది. నేను విన్నావా, నేను చేసుకుంటా, నేను వద్దు అన్నావు, చేసుకున్నావు, అనుభవించు, నువ్వు ఇంకా కావాలంటే చెప్పు, వదిలేసేట్లో చెప్పు, మేము సపోర్ట్ చేస్తామంటారు. ఇది చాలా కష్టమైంది. యూనిటీ ఉండదు, సో విడిపోతారు.
తల్లి ఒకవైపు, తండ్రి ఒకవైపు డబుల్ స్టాండ్ తీసుకుంటారు. విడిపోవడం, ఫ్యామిలీ మెంబర్స్ యొక్క హెల్ప్ లేకపోవడం, స్ట్రెస్ బాగా పెరిగిపోతుంది, హిపోక్రసీ, డౌట్స్ చాలా ఎవరైతాయి. సో చిల్డ్రన్ యొక్క వాల్యూస్ ఉండవు, అంటే పిల్లల్ని గౌరవించడం కానీ వాళ్ళని అసెస్ చేయలేం. ఇప్పుడు గురువు బలహీనంగా ఉంటే ప్రాక్టికల్ కేసులో ఏమవుతుంది, వివాహానికి సంబంధించిన విషయాలలో పెద్దలు ఎక్కువగా కల్పించుకోరు, ఎస్కలేట్ చేసేస్తారు, అది బఫర్ జోన్గా చేయదు. సో డిస్ప్యూట్స్ మరింత పెరుగుతుందండి, డ్రాగ్ అవుతుంది. ఒక చిన్న సమస్య వెళ్ళాం అనుకోండి, ఇటువైపు కుటుంబం వాళ్ళు అటువైపు ఉన్న కుటుంబం వాళ్ళు ఇన్వాల్వ్ అయితే అది మరింత పెద్దదిగా మారుతుంది. ఎలా ఉంటుందంటే భార్యాభర్త, భార్య ఏం చేస్తుంది, రోజు ఉప్మా చేస్తుంది, భర్త ఏం చేస్తాడు, రోజు ఉప్మా నేను తినలేకపోతున్నాను, అదే నువ్వు సరిగా బాగా చేయవు అంటాడు. నేను నీలాగే ఉద్యోగం చేస్తుంది, నేనే చేయాలా, నీకు కావాలంటే నువ్వు చేసుకో అంటుంది. ఈ చిన్న ప్రాబ్లంతో స్టార్ట్ అవుతుందండి. సో ఇటువైపు అటువైపు ఫ్యామిలీ ఏం చేస్తారు, వాళ్ళు ఫోన్ చేస్తారు, ఏంటమ్మా ఏం చేస్తున్నావు, ఉప్మా చేస్తున్నాను. ఇంకో రోజు చేస్తారు, మళ్ళీ ఉప్మా. ఆమె ఫోన్ చేసినప్పుడంతా ఉప్మా చేస్తుంటుంది. అదేంటి, మిమ్మల్ని నేను ఇలాగే పెంచామా, మేము ఎలా పెంచాం మేము, అదేంటి రోజు ఉప్మా చేయడం ఏంటి, ఇలా వాళ్ళు ఇంకొద్దిగా ఆజ్యం పోస్తారు. అది చిలికి చిలికి గానివాని మళ్ళీ అడ్వకేట్ దగ్గరికి వెళ్తాడు. అడ్వకేట్ ఏం చేస్తాడు, మళ్ళీ ఇంకొద్దిగా ఆజ్యం పోస్తాడు. చూడమ్మా, ఇలా ఉప్మాకి దానికి దీనికి మేము విడాకులు ఇప్పించాలంటే కోర్టులో కేసు నిలబడదమ్మా అంటాడు. అతనే మీకు సర్ది చెప్పాడు, ఇది చిన్న ప్రాబ్లమ్స్ కింద రాకూడదమ్మా, అడ్జస్ట్ చేసుకోండి, ఒక 6 నెలలు ఉండండి అంటే వేరే విషయం. అతనేం చేస్తాడు, అతనికి క్లయింట్ కావాలి కదా, ఈ చిన్న వాటికి నేను చేయలేనమ్మా, మీకు వేరే ఏమైనా చెప్పినట్టయితే, మీరు మిమ్మల్ని హింసించాడనో లేదా డౌరీ తీసుకోవాలనో ఇలా మీరు ఏమైనా చేసి చెప్పినట్టయితే, ఫాల్స్ అలిగేషన్ చేసినట్టే మీకు నేను విడాకులు ఇప్పించేస్తానంటే. విడాకులు ఇప్పించడం ముఖ్యం అంతే, ఏ రీజన్ అయితే వాడికి ఏంటి అంటే ఎవరి సపోర్ట్ ఉండదు అన్న అర్థం. ఇవాళ ఎన్నో కుటుంబాల్లో ఇలా జరుగుతున్నాయిగా. ఎందుకు, ద్వితీయ స్థానం బలహీనం అవ్వడం వల్ల ఇటువైపు అటువైపు ఉన్నటువంటి కుటుంబము వాళ్ళ విడిపోవడాన్ని కోరుకుంటున్నప్పుడు వాళ్ళకి సపోర్ట్గా నిలబడలేనప్పుడు కొన్ని కేసెస్లో ఉంటుంది, ఇటువైపు అటువైపు పాపం ఏదో ప్యాచప్ చేస్తారు, అయినా వాళ్ళు నిలబడరు. అది సప్తమ స్థానం ప్రాబ్లం అయితే మనం ఏం చేయలేం. కుటుంబం అయితే ఓకే, పాపం వాళ్ళిద్దరూ కలిసి ఉండడానికి చాలా ప్రయత్నం చేస్తారు, ద్వితీయ స్థానం బలంగా ఉంటే ప్రయత్నం చేస్తారు. సప్తమ స్థానం వీక్ అయింది అనుకోండి, భార్యాభర్త వాళ్ళు ఎవరి మాట వినరు, అది వేరే విషయం. అట్లీస్ట్ సమస్య వచ్చినప్పుడు ద్వితీయ స్థానం బలంగా ఉండాలి. రెండో పోయిందనుకోండి, ఇంక మనం ఏం చేయలేం. అట్లీస్ట్ సప్తమ స్థానం వీక్గా ఉన్నప్పుడు ద్వితీయ స్థానమైనా బలంగా ఉండేట్లుగా చూసి మనం పెళ్లి చేయాలి, అలాంటి ఫ్యామిలీని తెచ్చుకోవాలి. అబ్బాయికి లేదనుకోండి, అట్లీస్ట్ అమ్మాయి కన్నా ద్వితీయ స్థానం బలంగా ఉండాలి. అప్పుడేమవుతుంది, అమ్మాయికి పేషెన్స్ ఉంటుంది, వాళ్ళ వైపు ఉన్నటువంటి కుటుంబం వారు కొద్దిగా వాల్యూస్ ఉంటారు కాబట్టి అంత త్వరగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని తీసుకెళ్లరు. అప్పుడు మన పిల్లవాడికి మనం ఏమో సర్ది చెప్పుకోవచ్చు. సో ఈ విధంగా చేయొచ్చు. సో గురువు బలహీనంగా ఉంటే ఎమోషనల్, కుటుంబంలో ఎమోషన్స్ ఉండవు, ఎవరికి వారు వర్గాలుగా విడిపోతారు. అది చాలా భయంకరమైనటువంటి. పైకి ఏమో ప్రేమను నటిస్తారు, అయ్యో నువ్వు ఇంత ఇలాంటివి నీవు నాకు, పైకి చాలా ప్రేమ ఉంటుంది, లోపల ప్రేమ ఉండదు, ఆ ప్రేమ ప్రాక్టికల్గా ఉండదు. సో ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. అల్టిమేట్గా చూస్తే గురువు జాతకంలో బాగున్నట్టయితే ఫ్యామిలీ సర్వైవ్ అవుతుంది, ఆర్థిక సమస్యలు రావు, తర్వాత ఏ ఫీల్డ్కి వెళ్ళినా కూడా మనకు అనుకూలమే అవుతుంది. గురువు బాగుండాలంటే ఏం చేయాలి, మనం భగవంతుడు ఎలా బ్రతకమన్నాడో అలా బ్రతికితేనే గురువు బాగుంటాడు, లేకపోతే గురువు బలహీనమైపోతాడు. మీరు ఏదో పూజలు చేయడము, గుడికి వెళ్ళి మొక్కడము, ఏదైనా దానాలు చేయడము, అవన్నీ ఒక ఎత్తు అయితే, మీరు దేవుడు చెప్పినట్లు ఒక కుటుంబంలో ఎలా ఉండాలి అలా మీరు బ్రతికినట్టయితే కష్టాలు వస్తాయండి. భగవంతుడు నమ్మినోడికే కష్టం వస్తుంది, నమ్మని వాడికి కష్టం వస్తుంది. నమ్మని వాడికి సపోర్ట్ ఉండదు, నమ్మిన వాడికి భగవంతుడి యొక్క సపోర్ట్ ఉంటుంది. ఇదే విధంగా ద్వితీయ స్థానం బలంగా ఉంటే కుటుంబం యొక్క సపోర్ట్ ఉంటుంది. వాడికి తల్లిదండ్రులకు తెలియకుండా వివాహం చేసుకున్నా కూడా వాడు పెళ్ళైన తర్వాత ఇంకా ఎట్లాగో చేసుకున్నాడు, మనం ఇంకా సాధించేది ఏముంది అని చెప్పేసి ఇంటికి పిలిచి వాళ్ళని చక్కగా చూసుకుంటూ ఉంటారు. ద్వితీయ స్థానం బలం లేకపోతే ఆ రోజే నువ్వులు నీళ్లు వదిలేస్తారు, ఇక నీకు నాకే సంబంధం లేదు. ఒకవేళ ఇంటి ఏమైనా వచ్చినా కూడా వాళ్ళిద్దరిని ఎలా విడగొట్టాలబ్బా అని ఆలోచిస్తూ ఉంటాడు. ఇది డైవర్స్ నుంచి మనం ఆపాలన్నా, లేదా భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి అవగాహన గొడవను తగ్గించాలన్నా ద్వితీయ కారకుడు బలంగా ఉండాలి.
ఈ బలహీనంగా ఉండేటటువంటి నిర్ణయించే ఫ్యాక్టర్స్ ఏంటి అన్న విషయానికి వస్తే, ఎప్పుడైతే గురువు ఉచ్చ స్థానంలో ఉంటాడో, స్వక్షేత్రంలో ఉంటాడో, మిత్రక్షేత్రంలో ఉంటాడో, బలంగా ఉంది అని అర్థం. బలంగా ఉన్నది శుభంగా కూడా ఉండాలిగా. శుభంగా ఉండాలంటే ఏం చేయాలి? శుభ స్థానాలైనటువంటి కేంద్ర కోణ స్థానాల్లో ఉండాలి, లేదా శుభగ్రహాలతో కలిసి ఉండాలి, లేదా శుభగ్రహాల యొక్క దృష్టి పడాలి. ఇదే అనుకూలం. ఇంకా లోతుగా వెళ్ళాలనుకోండి, నవాంశలో కానీ ద్వాదశాంశలో కానీ గురువు స్వక్షేత్రంలో ఉండాలి, శుభగ్రహాలతో కలిసి ఉండాలి. అంతే. మీరు D12 ద్వాదశాంశ చక్రం చూడాలంటే అక్కడ ఏం పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఈ గురుగ్రహాన్ని ద్వాదశాంశ చక్రం అంటే మీకు సాఫ్ట్వేర్లో వస్తుంది. అందులో ఉచ్చ స్థానంలో ఉన్నాడా, స్వక్షేత్రంలో ఉన్నాడా, శుభగ్రహాలతో కలిసి ఉన్నాడా, శుభగ్రహాల దృష్టి ఉందా, అంతే చూడడం. ఇంకేం దాన్ని తలపగల కొట్టుకోవడం ఏం లేదు. అంశచక్రాలను ఎప్పుడూ కూడా జాతక చక్రం చూసినట్టు చూడకూడదు. అక్కడ బలంగా ఉందా లేదా, శుభంగా ఉందా లేదా, అంతే చూస్తాం. తర్వాత గురువు బలహీనమైతే దానికి సూచనలు ఏంటి? దానికి చెక్ లిస్ట్ చూసుకుంటే నీచ అయిన, అస్తంగతమైన, లేదా పాపగ్రహాలతో కలిసి ఉండడం, దృష్టి పడడం, లేదా దుష్ట స్థానాలైనటువంటి 6, 8, 12 స్థానాల్లో ఉండడం, సంబంధం రావడం, లేదా ద్వాదశాంశలో కూడా బలహీనమైపోవడం. అలా జరిగితే కారకుడి బలం చాలా వీక్గా ఉంటుంది. ఇంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి అనుబంధం చాలా తక్కువ ఉంటుంది. సో ఒక పర్సన్ యొక్క యాటిట్యూడ్, వాళ్ళ ఫ్యామిలీ వాల్యూస్ ఎలా ఉంది, మంచి ఫ్యామిలీనా కాదా అని ఎప్పుడు చూస్తామంటే, వాళ్ళ ఫ్యామిలీ మంచిదా అంటే ఏంటి, వీడికి సహకారంగా ఉన్నారా లేదని చూస్తాం. వాళ్ళ యొక్క ఇండివిజువల్ అది మనకు అనవసరం. ఒక అబ్బాయి ఎలా ఉన్నాడు, అతని ఫ్యామిలీ ఎలా ఉందంటే అతని ఫ్యామిలీ ఇతనితో ఏ విధంగా ఉంటుందనేది ముఖ్యం. వాళ్ళ క్యారెక్టర్స్ మనకు అనవసరం. ఇతనితో అనుకూలంగా ఉంటారా, ప్రతికూలంగా ఉంటారా అనేది మనం వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురువుతో సూచిస్తాము. వాళ్ళ క్యారెక్టర్ అనుబంధాలు ఏ విధంగా ఉన్నాయి, అమ్మా నాన్నకు కొడుకు అనుబంధం బాగుందా అంటే గురువు చూస్తాం, అంతే. తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏం చూస్తాం, ఫ్యామిలీ అన్నాక కొద్దిగా సపోర్ట్ ఉండాలి కదండి. ఒక్క నిమిషం. సపోర్ట్ ఏ విధంగా ఉండాలి? ఏదైనా ఆర్థిక సమస్యలు వస్తే కొద్దిగా సపోర్ట్ చేయాలి. దానికి ఏం చేస్తాం, ద్వితీయాధిపతిని చూస్తాం. వాళ్ళ ఫ్యామిలీలో మన అమ్మాయి పోయి వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో ఉండాలి అంటే అతడి ఫ్యామిలీలో కొద్దిగా ఆర్థిక స్థితి ఏ విధంగా ఉంది, వాళ్ళిద్దరి మధ్య అన్యోన్యత, ఒక సమాజంతో ఉన్నటువంటి అనుబంధం ఏ విధంగా ఉంది, ప్రాక్టికల్గా ఏ విధంగా ఉంది, అధిపతి చూస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ పుణ్య సంబంధం ఉందా, పాప సంబంధం ఉందా. పుణ్య సంబంధం ఉందనుకోండి, ప్రాక్టికల్గా అందరూ అనుకూలంగా ఉంటారు. పాప సంబంధం ఏర్పడింది అనుకోండి, గొడవలు, విడిపోవడాలు ఇవన్నీ ప్రాక్టికల్గా జరుగుతాయి. కాబట్టి దీన్ని కూడా మనం ముఖ్యంగా ఇక్కడ చూడాలి. సో దాన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. ఈ గురువు అధిపతి అనేవాడు ఏం సూచిస్తాడు? సరే, గురువు అధిపతి కాదు, ద్వితీయాధిపతి. లగ్నం ఏదైతే అవుతుందో దాని నుంచి 2వ ఇంటికి అధిపతి. ఇతను పుణ్యాన్ని సూచిస్తాడు. సో ద్వితీయాధిపతి కుటుంబంలో స్థిరత్వం ఉందా లేదా, కుటుంబం నుండి సహాయం దొరుకుతుందా లేదా. ఎందుకంటే కొన్ని కుటుంబాల్లో మాటలేమో చాలా మృదువుగా ఉంటుందండి, కానీ సహాయం అంత ఉండదు. తల్లికి కొడుకు పైన చాలా ఇష్టం, కొడుకంటే అతన్ని వదిలే ఒక్కరోజు ఉండదు. కానీ ఏమైనా ఇవ్వాలి, డబ్బు ఇవ్వాలి, ఆస్తిపాస్తులు అంటే అంత కూతురికి చేరవేసేస్తుంటుంది. కొడుకును పట్టించుకోదు, కాకపోతే ఉండాలి కొడుకు, అంతే. ప్రేమ ఉంటుంది, అది ప్రాక్టికల్గా మారదు. ప్రాక్టికల్గా మారాలంటే ద్వితీయాధిపతి బాగుండాలి. పైగా ఇంకోటి కూడా ఏంటంటే, పెళ్ళైన తర్వాత సంతానం అనేది ఏర్పడుతుంది కదా. అమ్మా నాన్న ఒకటే కాదు, మన పిల్లలు ఉంది కదా, వాళ్ళ పిల్లలకు కూడా మంచి వాతావరణం మనం ఇవ్వాలిగా. దానికి కుటుంబం యొక్క సపోర్టు కావాలి, ఆర్థికమైన స్థిరత్వము కావాలి. అందుకే కదా ఇల్లు చూసు పెళ్లి చేసుకో అంటారు కదా. ఇల్లు అంటే ఫ్యామిలీ వాల్యూస్ కావాలి, రెండో కొద్దిగా ఆర్థిక స్థితి కూడా బాగుండాలి. వెనకటికైతే అట్లీస్ట్ తన కూతురికి ఒక చీర కొనిపెట్టేటటువంటి స్తోమత అయినా ఉండాలి అనేది చెప్పేవాళ్ళు. ఇప్పుడు అది చాలా పెరిగిపోయింది అనుకోండి, ఆ యొక్క ఎస్టిమేషన్ అనేది చాలా మారిపోయింది. ద్వితీయాధిపతి ఏం సూచిస్తాడు? కుటుంబం నుండి సహాయం దొరుకుతుందా, కుటుంబం యొక్క ఆస్తి సంపదల యొక్క ఫలితం, సో ఇంటి వారి యొక్క సపోర్ట్, కుటుంబంలో హానర్, లీనేజ్ ఇవన్నీ కూడా సూచిస్తుంది. సో ఆ ద్వితీయాధిపతి బలంగా ఉంటే ఏం సూచిస్తాడు? కుటుంబం నుండి సహకారం ఏర్పడుతుంది, మద్దతు, ఇంట్లో స్టెబిలిటీ, యూనిటీ, కుటుంబంలో ఆస్తులు, సేవింగ్స్ అనేది చాలా బాగుంటుంది. లేకపోతే అందరూ బలహీనంగా ఉందనుకోండి, సేవింగ్స్ ఉండదు.
మాటలో చాలా మృదుత్వం, ఫ్యామిలీ చాలా ఎక్కువ యూనిటీగా ఉంటుంది. సమస్య వస్తే అందరూ నిలబడతారు. ప్రాక్టికల్గా తీసుకుంటే కుటుంబం యొక్క మద్దతు వల్ల వివాహం చిరస్థాయిగా నిలబడుతుంది. కొన్ని సందర్భాల్లో ద్వితీయ స్థానం బలంగా ఉందనుకోండి, అతను ఖచ్చితంగా అమ్మా నాన్నలు చెప్పినటువంటి వివాహం చేసుకోవడం కానీ, లేదా ఇతను ఇష్టపడిన దాన్ని అమ్మా నాన్న పరిపూర్ణంగా ఆమోదించడం కానీ జరుగుతుంది. అలాంటి పెళ్ళిళ్ళలో సమస్యలు చాలా తక్కువ వస్తాయి. వచ్చినా కూడా వీళ్ళు నిలబడతారు, అమ్మా నాన్న, అది నిలబడతాం. సెకండ్ లార్డ్ స్ట్రాంగ్గా ఉన్నట్టయితే ఫ్యామిలీకి ఒక షెల్టర్ లాగా ఉంటుంది. ఒకవేళ ద్వితీయాధిపతి బలహీనంగా ఉందనుకోండి, కుటుంబం యొక్క సపోర్ట్ చాలా తక్కువ ఉంటుంది, యూనిటీ ఉండదు, డబ్బు ఆస్తులలో వివాదాల కారణమవుతుంది, మాటలు హార్ష్గా ఉంటాయి ఇంట్లో ఉన్న వాళ్ళతో, ఫ్యామిలీలో గొడవలు, కుటుంబం నుంచి ఒక ఎమోషనల్ సేఫ్టీ. కారకుడు కూడా గొడవను సూచిస్తాడు, అది లోపల బయటికి రాదు, లోపల ఒకరినొకరు తిట్టుకోవడం, వీళ్ళ గురించి వాళ్ళకి చెప్పడం, వాళ్ళ గురించి ఇంకోటి చెప్పడం, అలా ఉంటుంది. అయితే అధిపతి ప్రాబ్లం డైరెక్ట్గా తిట్టుకోవడం అనేది ఉంటుంది. సో కుటుంబం నుంచి ఎమోషనల్ సేఫ్టీ చాలా తక్కువగా ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ ఒక రకంగా ఒత్తిడి కలిగించే సాధనాలుగా అయిపోతారు. ప్రాక్టికల్గా చూస్తే మ్యారేజ్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, కుటుంబం అనేది ఒక బఫర్ లాగా ఉండదు, ఇంకా ట్రిగర్ చేస్తుంది బాగా. సో డైవర్స్ ఈ యొక్క అటువైపు వెళ్ళడానికి డైరెక్షన్స్ చాలా ఉంటాయి. ఆ తర్వాత ఫ్యామిలీ వ్యవహారాలను లీక్ చేయడం, ఇది చాలా ఇబ్బందికరమైంది. సో అత్త పక్కింటి వాళ్ళతో చెప్పడం, మామగారు వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడం, కోడలు ఇంకోటితో షేర్ చేసుకోవడం, వీళ్ళ ఇంటి విషయాలన్నీ కూడా బయటికి చేరవేస్తూ ఉంటారు. అది కూడా ఒక ఫ్యామిలీ సస్టైన్ అవ్వడానికి మంచిది కాదు. సో ద్వితీయాధిపతి బలహీనమైతే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది, ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉండదు. ఇక చెక్ లిస్ట్ సేమ్ అంతే, స్వచ్ఛతంగా ఉండాలి, ఉచ్చ స్థానంలో ఉండాలి, కేంద్ర త్రికోణ స్థానాల్లో ఉండాలి, శుభగ్రహాల సంబంధం ఏర్పడితే, ద్వాదశాంశలోను నవాంశలో బాగుంటే ద్వితీయాధిపతి మంచి ఇంట్లో పుట్టడం, లేకపోతే వాళ్ళ పిల్లలకు మంచి వాతావరణం ఏర్పించడం ఉంటుంది, మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉంటుంది. బలహీనంగా ఉంటే దీనికి అడ్వర్స్గా ఉంటుంది. బలహీనం అంటే పాపగ్రహాలతో ఉండడం, నీచ అవ్వడం, అస్తంగతం అవ్వడం, ఇవన్నీ ఏర్పడతాయి. సో ఇది ద్వితీయాధిపతికి సంబంధించి. ఇప్పుడు మనం గతంలో చూసినటువంటి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూద్దాం ఇవాళ. గతంలో ఇదే ఒక ఎగ్జాంపుల్ చూసాం, ఎగ్జాంపుల్ 1. ఈ జాతకంలో మనం వివాహం గురించి చర్చించుకున్నప్పుడు సప్తమంలో పాపగ్రహం ఉంది. తర్వాత సంక్షిప్తంగా చూద్దాం. కారకుడు ఎవరు? శుక్రుడు కదా. శుక్రుడు రాహుతో ఉన్నాడు కాబట్టి విపరీతమైనటువంటి కోరికలు ఉంటాయి వీళ్ళకి, శుభగ్రహాల సంబంధం లేదు. అదేవిధంగా సప్తమాధిపతి అయినటువంటి కుజుడు 12వ ఇంట్లో దుష్టస్థానంలో ఉన్నాడు, పాపగ్రహమైనటువంటి సూర్యుడితో ఉన్నాడు, ప్లస్ అస్తంగితం అయిపోయాడు, బలహీనంగా ఉన్నాడు. సో గురువు ఒక సంబంధం, గురువు బుధుడితో ఉన్నా కూడా బుధుడు శత్రువు. గురువు ఒక శుభగ్రహ సంబంధం వచ్చింది, కానీ ఆ గురువు కూడా బలహీనంగానే ఉన్నాడు. సో సప్తమ స్థానం అనేది చాలా వీక్గా ఉందండి ఈ అబ్బాయికి. అట్లీస్ట్ ఇతని ఫ్యామిలీ అన్న సపోర్టివ్గా ఉంటుందా? ఒకవేళ ఇతను ఎవరినైనా పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, లేకపోతే ఎవరో ఒకరు ఒక అమ్మాయి తరపున వారి జాతకం తీసుకొచ్చారు, ఈ అబ్బాయి వైవాహిక జీవితం ఎలా ఉంటుందండి అని అడుగుతారు. సప్తమ స్థానం ఎలాగో మనం అరేంజ్ చేసాం, వీక్గా ఉంది. అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అన్నా ఉంటుందా లేదా, ఇతని ఫ్యామిలీ ఎలాగ ఉంటుంది అని అడుగుతారు. అప్పుడు ఏం చేస్తాం? ద్వితీయ స్థానము, ద్వితీయ కారకుడు, ద్వితీయాధిపతిని మనం చూస్తాం. సో ఈ జాతకంలో మీరు చూసినట్టయితే, సో ద్వితీయ స్థానం అనేది వృశ్చిక రాశి అయింది. సో ఆ వృశ్చిక రాశి ఏమిటి? ఆ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు 2వ ఇంటికి. సో ఆయన మళ్ళీ సప్తమాధిపతి కూడా ఆయనే, ద్వితీయాధిపతి సప్తమాధిపతి 2 కుజుడే అయిపోయాడు. సో మొదట మనం సిస్టమేటిక్గా వద్దాం. సో ద్వితీయ స్థానాన్ని గురించి మనం తీసుకున్నట్టయితే, సో ద్వితీయ స్థానంలో పాపగ్రహమైనటువంటి శని ఉన్నాడు. సో ద్వితీయ స్థానంలో పాపగ్రహం శని ఉంటే ఏమవుతుంది? సో ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, శుభగ్రహ సంబంధం ఏం లేదు. సో శని అంటే ఒకటి మాట సపోర్ట్, రెండవది ధనస్థానం, ఈ 2 సపోర్ట్ కావాలి. సో మాట నుంచి సపోర్ట్ వస్తుందా అంటే, శని కానీ ద్వితీయంలో కేతువు కానీ ఉన్నట్టయితే వాళ్ళ మాటలు చాలా కటువుగా ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు లాయర్ లాగా ఒక ప్రొఫెషన్ తీసుకోవచ్చు.
లేదా ఆ, ఎవరైనా మధ్యవర్తిగా ఉంటారు చూడండి, కొద్దిగా గొడవ పడి కొద్దిగా ప్రెషర్ చేసేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళగా మనం తీసుకెళ్ళచ్చు. మనం మాట్లాడుతూ ఉంటాం, అటువైపు వాళ్ళకి చెప్పిన మాట వెళ్ళవనుకోండి, ఇటువైపు ఉన్నవాడు కొద్దిగా బెదిరించే ధోరణితో మాట్లాడాలి. అలాంటి వాళ్ళకి శని కానీ కేతు కానీ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి చాలా పెద్ద గుణం ఉంటుంది. వాళ్ళు ధైర్యంగా నిలబడి మాట్లాడేస్తారు. కాన్సిక్వెన్సెస్ ఏమైందో అవన్నీ ఆలోచించరు. సో ద్వితీయ స్థానంలో శని ఉండడం వల్ల మాట తీరు చాలా కటువుగా ఉంటుంది. సో ఫ్యామిలీలో ఈ విధంగా ఉంటుంది, కటువుగా ఉంటుంది. వాళ్ళ ఇట్లా ఎవరు మాట్లాడినా కూడా కటువుగా ఉంటుంది. ఇతను మాట్లాడినా వాళ్ళ అమ్మ వాళ్ళతో అనుబంధం విషయానికి వస్తే కటువుగా ఉంటుంది. రెండవది ధనం. ధనం విషయంలో తీసుకున్నట్టయితే శని ఉన్నాడు కాబట్టి నిదానము. శని ఈజ్ ఎ స్లోయెస్ట్ ప్లానెట్, పేషెన్స్ ప్లానెట్. కాబట్టి ఆదాయ మార్గాలు రావడం చాలా నిదానం. అదేవిధంగా ఖర్చులు కావడం కూడా అంతే నిదానమే. ఖర్చులు కూడా ఏం కావు. కాబట్టి ఆర్థికంగా కూడా ఏ విధంగా ఉంటుంది, చాలా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఆదాయ వనరులు తక్కువగా వస్తుంది కాబట్టి ధనం కోసం ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఈ రెండు కారణం. ఇక కారకుడు గురువు. పోనీ వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళ మధ్య కొద్దిగా మన అమ్మాయిని పంపించాం అనుకోండి, మన అమ్మాయితో కొద్దిగా ప్రేమతో వాళ్ళు ఏమైనా వర్తిస్తారా అంటే, గురువు ఎలా ఉన్నాడు చూడండి. గురువు అస్తంగతం అయిపోయాడు, 12వ ఇంట్లో ఉన్నాడు, శత్రుక్షేత్రంలో ఉన్నాడు, పాపగ్రహాలతో కలిసి ఉన్నాడు, కుజుడు సూర్యుడితో కలిసి ఉన్నాడు. సో ఏమైంది, మళ్ళీ గురువు వీక్ అయిపోయాడు. కాబట్టి వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా అంత అఫెక్షనేట్గా ఉండరు. అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, అత్త మామ, ఇతని చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరు కూడా అంత అనుకూలంగా మాట్లాడరు. మూడవది, ఇక అధిపతిని తీసుకుందాం. సో ద్వితీయ స్థానంలో మనం తీసుకున్నట్టయితే, కారకుడిని తీసుకున్నట్టయితే అంత అఫెక్షనేట్గా గురువు లేదు. పోనీ ఫ్యామిలీలో అట్లీస్ట్ కంఫర్ట్ అన్న ఉందా? ఎందుకంటే చాలామంది ఇంట్లో పెద్ద పెద్ద డబ్బున్న వాళ్ళ ఇంట్లో కూడా అఫెక్షన్స్ తక్కువ ఉంటాయి, గొడవలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. అట్లీస్ట్ ఫ్యామిలీలో ఒక సపోర్ట్ అన్న ఉండాలి కదా ప్రాక్టికల్గా. అలాంటి పుణ్యం చేసుకుని ఉన్నాడా అని తీసుకున్నట్టయితే ద్వితీయాధిపతి మళ్ళీ ఎవరు, కుజుడే. ఆయన మళ్ళీ అస్తంగతం అయిపోయాడు. సో సప్తమ స్థానం ఏ విధంగా బలహీనమయ్యిందో ద్వితీయ స్థానం కూడా అదే విధంగా బలహీనమయ్యింది. సో ద్వితీయ స్థానం కూడా బలహీనం అవ్వడం వల్ల ఏమైందంటే, ఒకవేళ ఇతనికి పెళ్లి జరిగింది అనుకుందాం, వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ రానంత వరకు ఇది నిలబడుతుంది. ఒకవేళ అమ్మాయి జాతకంలో ద్వితీయ స్థానం బలంగా ఉంది అనుకుందాం, అంటే పాపం వీళ్ళ అమ్మా నాన్న కూడా మా అబ్బాయి సప్తమం పోయింది, ద్వితీయం పోయింది, ఇంకేం చేయమంటారండి, అసలు మా అబ్బాయి పెళ్ళే చేసుకోకూడదని అడుగుతారు. చేసుకోవచ్చు. ఎప్పుడు అమ్మాయి తరపునటువంటి వాళ్ళు ఆపోజిట్ సైడ్ ఎవరైతే ఉంటారో ఆమెకు ద్వితీయ స్థానం చాలా బలంగా ఉండాలి. అలాంటి ఫ్యామిలీని తీసుకోవాలి, లేకపోతే నిలబడదు. ఆ అమ్మాయి జాతకంలో ద్వితీయ స్థానం బాగుంది అనుకోండి, ఆ అమ్మాయికి పేషెన్స్ బాగుంటుంది, వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు. వీళ్ళ ఫ్యామిలీ ఎలా ఉన్నా కూడా అటువైపు వాళ్ళు సర్ది చెప్తారు. కాబట్టి నిలబడడానికి అవకాశం ఉంటుంది. లేదు అటువైపు ఉన్న వాళ్ళకు కూడా ద్వితీయ స్థానం పోయింది అనుకోండి, ఇది సస్టైన్ అవ్వదు. సప్తమం ఒకటే పోయింది, అసలు సప్తమం బాగుంది, ద్వితీయ స్థానము బాగుంది అంటే ఇబ్బంది లేదు, నో ప్రాబ్లం, నిలబడుతుంది. ఇతను వేరే జాతకాన్ని, ఎలాంటి జాతకాన్ని తీసుకున్నా కూడా ఇతనికి నిలబడడానికి అవకాశం ఉంది. సప్తమం పోయింది, అట్లీస్ట్ ద్వితీయం బాగుంది అనుకోండి, ఫ్యామిలీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. రెండు పోయింది అనుకోండి, అట్లీస్ట్ అవతల వైపు ఉన్న వాళ్ళకైనా ద్వితీయ స్థానం బాగుండాలి, అప్పుడు నిలబెడుతుంది. లేకపోతే సస్టైన్ అవ్వడం చాలా కష్టం. సో ఈ జాతకాన్ని బట్టి మనం ఏం చూసుకుంటామంటే, సప్తమ స్థానం బలంగా ఉండాలి. అట్లీస్ట్ అది బాగాలేదనుకోండి, ఏదో చిన్నపాటి సప్తమాధిపతి ద్వాదశ దుష్ట స్థానాల్లో ఉండడము, పాపగ్రహాల సంబంధం వచ్చి ఏదో చిన్నపాటి గొడవలు వస్తాయి, కానీ ప్రొటెక్ట్ చేసే ఫ్యామిలీ కావాలి. ద్వితీయ స్థానం బాగుండాలి. ఆ ద్వితీయ స్థానం బాగుందనుకోండి, అట్లీస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది. ఆ ద్వితీయ స్థానం కూడా పోయిందనుకోండి, ఇంకేముంటుంది, నిలబడడం చాలా కష్టం. ఇది వాళ్ళ వర్షన్స్ మాట్లాడతాం కదా, ఈ అబ్బాయిని చేసుకోవచ్చా, ఫ్యామిలీ మంచిదా, ఈ విధంగా చెప్పండి. జాతకాన్ని ఇచ్చి చెప్పారనుకోండి, ఎలా ఉందండి జాతకం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అన్నట్టు అనుకోండి, సప్తమం పోయింది, ద్వితీయం పోయింది, కాబట్టి ఏం చేస్తాం, వేరే మంచి సంబంధం వెతుక్కోండి అని చెప్తాం. అదే వీళ్ళకి తీసుకొచ్చారనుకోండి జాతకాన్ని, అప్పుడేం చెప్పాలి, మీరు అమ్మాయిని చాలా పేషెన్స్గా ఉన్నటువంటి అమ్మాయిని చేసుకోవాలి, లేకపోతే ఫ్యామిలీ నిలబడదు అని చెప్పేస్తాం. వచ్చేటటువంటి అమ్మాయికి చాలా పేషెన్స్గా ఉండాలి. లేదు ఆ అమ్మాయి జాతకం చాలా బాగుంది, అయినా వాళ్ళు పెళ్లి చేసుకుంటాం అనుకుంటున్నారు, చేసేసుకుందామంటే నిలబడదు.
అప్పుడు నిలబడదేమో, ఇప్పుడైతే నిలబడదు. త్వరగా డైవర్స్ చేసుకోవడం, మనం కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం ఏం బాగుంటుంది? ఈ విధంగా మనం ఈ జాతకాన్ని పరిశీలించవచ్చు. సో ఇంకా మనం సెలక్షన్ ప్రాసెస్కి మనం ఇంకా వెళ్ళలేదు. ఓన్లీ ఇండివిజువల్ హరోస్కోప్లో ఒక ఫ్యామిలీ ఏ విధంగా ఉంటుంది, అతని యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుందని మాత్రం చూసాం. ఇంకా ఈ జాతకంలో గృహ శాంతి ఉందా లేదా అంటే చతుర్థ స్థానం చూస్తాం. సో చతుర్థంలోని చంద్రుడు ఉన్నాడు. సో ఎమోషనల్ క్వాలిటీ బాగుంటుంది. అమ్మా నాన్నకు వాళ్ళిద్దరికి బంధం బాగానే ఉంటుంది. గొడవ వచ్చిందా అంతే హెవీగా ఉంటుంది, కానీ అనుబంధం కూడా అదే విధంగా ఉంటుంది. కానీ ద్వితీయ స్థానం వీక్ అయింది కాబట్టి చతుర్థ స్థానం బాగున్నా బాగలేకపోయినా దాన్ని పెద్దగా వెయిటేజ్ మనం ఇవ్వం. సో ద్వితీయ స్థానంతో పాటు చతుర్థ స్థానం కూడా బాగుండాలి. చతుర్థ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, మంచిది. శుభగ్రహమైనటువంటి గురువు ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీలో యూనిటీ ఉంటుంది, కానీ సపోర్ట్ ఉండదు. అందరూ కలిసికట్టుగా ఉంటారు, కానీ ఎవరికి సహకరించరు. శని తన ఇంటిని తాను చూసుకుంటున్నాడు తృతీయ దృష్టితో, మంచిది. ఫ్యామిలీ అయితే గృహశాంతి, ఇల్లు ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా పీస్ఫుల్గా ఉంటారు. ఎప్పుడు సమస్య రానంత వరకు. సమస్య వస్తే అందరూ వైలెంట్ అయిపోతారు, సమస్య లేకపోతే చక్కగా ఉంటారు. సో ఈ విధంగా మనం ఈ జాతకాన్ని అనలైజ్ చేయొచ్చు. సెకండ్ హౌస్కి కూడా చాలా వెయిటేజ్ ఇవ్వాలి. ఒకవేళ వైవాహిక జీవితం ఏ విధంగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ద్వితీయ స్థానం బాగున్నట్టయితే ఆ ఫ్యామిలీ సస్టైన్ అవుతుంది అని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ. సో ఇది ఇవాల్టి పాఠం. సో ఇంకా మనం ఇవాల్టి పాఠంలో టైమ్ ఆఫ్ మ్యారేజ్ ఒకటి చెప్పాలనుకున్నాం, బట్ సమయం అయింది కాబట్టి నెక్స్ట్ క్లాస్లో మనం ఆ టైమ్ ఆఫ్ మ్యారేజ్ని మనం చూద్దాం. సో ఇది ఇవాల్టి పాఠం. ఇంతటితో ముగిస్తున్నాను. శ్రీకృష్ణ అర్పణమస్తు.